చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. గుడుగుడు గుంజమా అంటూ ఒక పాట వైరల్ అవుతుంది, ముఖ్యంగా గీతా సింగ్ డ్యాన్స్. పాటతో ఒక ఊపు ఊపేశారు. సింగిల్ నెగిటివ్ కామెంట్ ఒకటేమో ఆడియన్స్లో ఉంది, బట్ సినిమా ఛాన్స్లు ఎందుకు ఆగిపోయింది? వేరే దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి వాళ్ళ పెద్ద పెద్ద హోటల్స్లో పెడతారు. గీతా సింగ్ తాగుతారా? సరైనోడు సినిమా వివాదం ఏంటి? నా ప్లేస్లో ఇంకొకళ్ళని పెట్టుకున్నారు, దట్స్ ఇట్. మీరు సెట్కి వెళ్ళారా? ఇది అవమానం కాదు. అనిల్ రావిపూడి గారితో ఇష్యూ ఏంది మీకు? రాజా ది గ్రేట్కి నన్ను వేరే అమ్మాయి చేసింది ఆ క్యారెక్టర్. అనిల్ గారు ఏంటండి, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిని నమ్మి చీటీలు కట్టాను, ఆ మనిషి మోసం చేసింది. అవునండి, బట్ ఆ మనిషి ఎవరు రివీల్ చేయట్లేదు మీరు. ఆమె నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. ఈజ్ గ్రేట్ పర్ఫార్మర్ అండి. మరి కేవలం 22 లక్షల రూపాయల డబ్బులు నష్టపోయారని చెప్పి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేయబోయారా? చాలా బిగ్ అమౌంట్ అది నాకు. మీ లైఫ్లో అతిపెద్ద ఇన్సిడెంట్ మీ బాబు చనిపోవడం. ఇప్పుడు ఇంకో బాబు కూడా మీ దగ్గరే ఉన్నారా? పెద్ద బాబు నా వల్లనే ఇది అయిపోయారని చెప్పేసి తను ఆ నింద కూడా వేసారా? వాళ్ళు కూడా అనుకున్నారు ఐఎమ్ నాట్ ఎ గుడ్ మదర్ అని చెప్పేసి. కానీ ఆ పెయిన్ రోజు భరించేది మీరు. హాయ్, వెల్కమ్ టు మై షో. ఈరోజు నాతో పాటు గీతా సింగ్ గారు ఉన్నారు. సో గీతా సింగ్ అనే మాటకి నేను ఎలాంటి పరిచయ వాక్యాలు ముందు జోడించట్లేదు, ఎందుకంటే ఆమె చేసిన కితకితలు అనే సినిమా, సో ఆ ఒక్క సినిమా చాలు ఆమె టాలెంట్ ఏంటో, సినిమా మీద ఆమెకున్న ఫ్యాషన్ ఏంటో. సో అక్కడి నుంచి చూసుకుంటే ఈరోజు ఆమె గుడుగుడు గుంజమా అంటూ ఒక పాట చేశారు. పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పాట వైరల్ అవుతుంది, ముఖ్యంగా గీతా సింగ్ డ్యాన్స్. అంటే ఎవరు ఊహించుండరు గీతా సింగ్ నుంచి అలాంటి డ్యాన్స్, అలాంటి మాస్ బీట్స్ పడతాయని చెప్పేసి. సో అందుకే ఆ పాట వైరల్ అవుతుంది. కానీ ఈ ఇంటర్వ్యూ ఆ పాట చేశారనో, గీతా సింగ్ అంతకుముందు సినిమాల్లో కితకితలు లాంటి సినిమాలు చేశారనో, వీటన్నిటి కోసం కాదు. అసలు గీతా సింగ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు మధ్యలో గ్యాప్ వచ్చింది, ఇండస్ట్రీ ఆమెను దూరం పెట్టిందా, ఆమె ఇండస్ట్రీని దూరం పెట్టిందా? ఈ ఇంటర్వ్యూ చాలా సీరియస్ ప్రశ్నలకు వేదిక కాబోతుంది, ఆసక్తిగా తిలకించండి. హాయ్ మేడం, నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్ మేడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గీతా సింగ్ అంటే నాది కొంచెం చిన్న వయసు. కితకితల సినిమా చూసినప్పుడు అంటే ఇలా కూడా సినిమా తీయొచ్చా, ఇలాగ కూడా హీరోయిన్ పెట్టచ్చా, ఆశ్చర్యం కాదు కానీ తెలియదు, ఆ వయసులో తెలియదు, కానీ పడి 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 నవ్వింది మాత్రం బాగా గుర్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఈరోజు మీ ముందు కూర్చోవడం చాలా ఆనందంగా ఉంది. అయ్యో, ఇట్స్ మై ప్లెజర్ అండి. మీరు అండ్ ఏంది సడన్గా ఈ గుడుగుడు గుంజమా అని చెప్పేసి పాటతో ఒక ఊపు ఊపేశారు, సడన్ ఎంట్రీ, స్టెప్స్ అదిరిపోయినాయి. అసలు ఏంది ఈ పాట బ్యాక్ స్టోరీ చెప్పండి, ఎలా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఫస్ట్గా చెప్పాలంటే ఆర్కే నా మేకప్ మ్యాన్ అనమాట. లాస్ట్ 22 ఇయర్స్ నుంచి నాకు కితకితల తర్వాత వచ్చి తనే అనమాట. సో ఎప్పుడు అనుకుంటున్నాం ఒక ప్రాజెక్ట్ చేయాలి అనుకుంటున్నాము, కానీ మాకు టైం సెట్ అవ్వలే. అంటే మాకు స్టోరీ అంతా రెడీ అవ్వగానే హీరో డేట్స్ కుదరకపోవడము, అలా కొంచెం పోస్ట్పోండ్ అయిపోయింది. మధ్యలో నేను బిజీ అయిపోవడము, మాకు సెట్ అవ్వలేదు. సరే ఎందుకో ఒక సాంగ్ చేద్దాము అని ఒకరోజు ఇట్లానే అనుకొని మా కొరియోగ్రాఫర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అంటే అనిత అండ్ స్వరూప్ గారు ఉన్నారనమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుకున్నాం ఇలా ఒక సాంగ్ చేద్దాం గీత గారిని పెట్టి, కానీ కామెడీ వద్దు, గీత గారిని కామెడీగా చూపించి వద్దు, సంథింగ్ మాస్ ఫుల్ హెవీ స్టెప్స్ చూపిద్దాము ఇట్లా వెళ్ళాం అనుకున్నాము. ఒక 1 వీక్లో షూట్ చేసేసాం. ఇంకా అంత సడన్ సర్ప్రైజ్ అయిపోయింది. ఇంకా అప్పటికప్పుడు అనుకుంది ఒక సాంగ్, బట్ ఇంకొక సాంగ్ ఇంకా బాగుంది, ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి మేము చందుగానే కాంటాక్ట్ చేయడం, వాళ్ళు మాకు సాంగ్ ఇవ్వడము. వాళ్ళు అనిత గారు వాళ్ళు కూడా లేదు మేడం మేము అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాము, మీరు కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. నేను ఎక్కడ కానండి కాంప్రమైజ్, మీ ఇష్టం అని చెప్పేసాను. మేము చేస్తే మీకు మళ్ళీ కంబ్యాక్ లాగా ఉండాలి, మీకు ఓకేనా? నేను ఆర్కే ఓకే అండి, ఎలా కావాలో అట్లా వాడేసాను గీత గారిని అన్నారు. సో వాళ్ళ ఇంట్లోనే ఉంచి నన్ను, ప్లస్ చెప్పాలంటే అనిత మా కొరియోగ్రాఫర్ గారు 7th మంత్ ప్రెగ్నెంట్, తన లేడీ. అంటే తన సీనియర్ కొరియోగ్రాఫర్ దగ్గర చాలా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశారు.
సో వాళ్ళు ఏమంటే, మేడం మీరు ఉండేది లాంగ్ లొకేషన్ కదా, మా ఇంట్లోనే స్టే చేయండి మీరు. మేము అంటే మార్నింగ్ 10 to 6 మా ఇంట్లోనే ఉండి మా ఇక్కడే ప్రాక్టీస్ చేసి మేము ఏం కావాలో చూసుకుంటాం అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉంచుకొని చాలా బాగా చూసుకొని, అంటే నేను అబ్బా ఏదో మనం ఊపులు అనేసి చేద్దాంలే అని, కానీ అసలు ఎక్కడ కాంప్రమైజ్ కాలేదండి వాళ్ళిద్దరూ. అసలు ఫస్ట్ డే అనుకున్నాను ఇలా స్టెప్స్ చెప్పగానే అమ్మా వెళ్ళి కూర్చున్నా, పట్టేసింది ఇక్కడ నాకు. నేను అనుకున్నా ఏంటి పట్టేసింది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా, ఇంకా ఇంకా అయిపోయింది మన పని, ఏదో పెద్ద పుడింగలాగా చెప్పేసాము అనుకున్నాము. బట్ చాలా బాగా చూసుకొని చాలా బాగా చేయించారు ఇంకా నాకు. సో ఆ అవుట్పుట్టే ఇవాళ మా గుడుగుడు గుంచమా అండి. అసలు చాలా హార్డ్ వర్క్ అయితే చేశాము. ఈ హార్డ్ వర్క్కి పెద్ద ఇన్స్పిరేషన్ ఏంటంటే చిరంజీవి గారు అండి. చిరంజీవి గారు కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పారు, ఇంటర్వ్యూస్లో చెప్పారు, మనం ఏదైనా సాధించాలంటే మన నుంచి మనకి రావాలి, మన కష్టం మనం పడితేనే ఎదుటి తెలుస్తుంది, దాంతోపాటు మనకు లక్ ఉండాలి అని తన మాటలు కొంచెం నాకు కూడా అనిపించింది. చాలామంది అన్నారు ఎందుకు గీత గారు చేయగలగారు, చేయలేదేమో తను అని చెప్పారు. బట్ నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసేసాను. ఇంకా అంటే చాలా పర్సనల్ సోర్స్ నుంచి తెలిసింది. లైఫ్లో సెకండ్ ఇన్నింగ్స్ ఎలా స్టార్ట్ చేద్దామో తెలియక బట్ స్టార్ట్ చేయాలి అని ఒక గట్టి నిర్ణయం ఉన్నప్పుడు చిరంజీవి గారు ఒక వీడియోలో మాట్లాడిన 4 మాటలు అవునండి, మళ్ళీ మిమ్మల్ని రీఛార్జ్ చేసినాయి అని చెప్పేసి, ఆ మాటలు వచ్చేసి ఇక్కడ ఎవరి దారి ఎవరు వేరు, మన దారి మనమే వేసుకోవాలి, అవును, మన కష్టం మనమే మన పడాలి, పడాలి. మన రాత మనమే రాసుకోవాలి, ఇవేవి ఫేటు అదృష్టం ఇవేవి నేను నమ్మను అని చెప్పి చిరంజీవి గారు ఒక వేదిక మీద మాట్లాడిన 4 మాటల వల్ల మళ్ళీ మీరు కొంచెం పర్సనల్గా ఇబ్బందుల్లో ఉన్నారు. దానన్నింటినీ దాటి మళ్ళీ ముందుకొచ్చి కెరీర్ మీద ఫోకస్ చేశారని తెలిసింది. అవునండి. సో నిజంగా అంటే మనలో ఉంటుంది, కానీ ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. బట్ నా చుట్టూలో మా వాళ్ళు ఉన్నారు ఎంకరేజ్ చేయడానికి. బట్ నాకు కొంచెం అనిపించింది ఈ అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ నేను చేస్తానా లేదా, నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కొంచెం భయం ఉండే. కానీ మా వాళ్ళందరికీ, మా టీం వాళ్ళందరికీ చాలా కాన్ఫిడెంట్ పెట్టారు నా మీద. ఆ ఎఫర్ట్ మీరు పెట్టండి, మేము ఉన్నాం కదా, పోతాయి డబ్బులు, దాంట్లో ఏముంది, మీరు చెయ్యండి అన్న ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సో నేను చేసేసానండి ఇంకా అంతే. అండ్ పాట రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు కింద నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు కింద కామెంట్స్ అన్నీ చదివాను. యాక్చువల్గా సోషల్ మీడియా అంటే 10 నెగిటివ్ కామెంట్లు, ఒక పాజిటివ్ కామెంటే ఉంటుంది. ఈ రోజుల్లో సింగిల్ నెగిటివ్ కామెంట్ లేదు. అక్క నువ్వు మళ్ళీ బ్యాక్ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది, గీతా సింగ్ ఐ లవ్ యూ, అక్క మీరు మళ్ళీ సినిమాలు చేయాలి, పాట చాలా బాగుంది, డ్యాన్స్ చాలా బాగుంది, ఇంత ప్రేమ ఆడియన్స్లో ఉంది, బట్ సినిమా ఛాన్సులు ఎందుకు ఆగిపోయినాయి? అది మన ఇండస్ట్రీ వాళ్ళకే తెలియాలండి. ఐఎమ్ రెడీ, నేను ఏ క్యారెక్టర్ అని చేయడానికి ఉన్నాను. బట్ వాళ్ళంతా కొత్త వాళ్ళు కావాలి, అంటే వేరే రాష్ట్రం వాళ్ళు కావాలి అని వాళ్ళు పెట్టుకున్నారు. సో నాకైతే మన వాళ్ళు ఎక్కడ పోయినా అరే ఈ క్యారెక్టర్ మీరు సూట్ అయ్యేవాళ్ళు కదా, మిమ్మల్ని ఎందుకు పెట్టలేదు అని చెప్పారు. కొంతమంది డైరెక్టర్స్ కూడా నేను డైరెక్ట్గా అడిగాను, వాళ్ళ పేర్లు ఎందుకులేండి, బట్ అడిగా లేదండి కొంచెం వేరే ప్రెషర్ వల్ల, లేకపోతే వేరే రికమెండేషన్ వల్ల అలా అని చెప్పారనమాట. అదేంటండి ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వేరే రాష్ట్రాలకి నుంచి మన వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతారండి, మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్కడ ఎవరు బతకరు, అక్కడ వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయరు. బట్ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంటే ఎవరు వచ్చినా ఆదరిస్తారండి. నాకు కొంచెం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, ఏంది మన ఇంత టాలెంట్ పెట్టుకొని ఏదైనా చిన్న సినిమా అండి, బడ్జెట్ లేదండి, కానీ వాళ్ళు వేరే దగ్గర నుంచి అయితే తీసుకొచ్చి వాళ్ళ పెద్ద పెద్ద హోటల్స్లో పెడతారు, స్టాఫ్ని చూస్తారు, వాళ్ళ రెమ్యునేషన్స్ ఎక్కువ ఇస్తారు, మళ్ళీ ఎందుకో మనకి కిందగా చూస్తారు మన సైడ్ మన వాళ్ళు. అది కొంచెం బాధ అనిపిస్తుంటుంది. ఇంకా గీతా సింగ్ రెమ్యునరేషన్ ఏమైనా చాలా ఎక్కువ? అస్సలు లేదు, బయట దాని మీద చాలా తక్కువ, చాలా నేను రీజనబుల్గా తీసుకుంటాను. ప్రొడ్యూసర్స్కి ఎక్కడ ఇబ్బంది పెట్టాను నేను. ఇంకా మీరు 7 అంటే నేను 6కి వెళ్ళి కూర్చుంటాను, అంత పంచువాలిటీ మెయింటైన్ చేస్తాను నేనైతే. ఈ ఇంటర్వ్యూ వచ్చే ముందు కూడా సార్ ఒక టైం చెప్పారు, దానికన్నా ముందు వస్తానండి, ఇక్కడ కాదండి కొంచెం మెల్లగా రండి మేడం అని చెప్పారు. ఎందుకంటే మన కోసం ఎవరు వెయిట్ చేయొద్దండి, అది నా పాలసీ. బట్ ఇండస్ట్రీ ఓకే వస్తుంది, నాకు ఒక టైం వస్తుంది, మళ్ళీ నాకు పిలుస్తారు. మా ఆడియన్సే చాలా బ్లెస్సింగ్స్, నాకు వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే ఇవాళ ఈ స్థాయికి ఉన్నాను అనుకుంటానండి. నేను ఖాళీగా ఉన్నా నో ప్రాబ్లం, నా ఇన్స్టా చేసుకుంటున్నా, యూట్యూబ్ చేసుకుంటున్నా, మంచి ఆదరిస్తున్నారు అందరు నన్ను, హ్యాపీగా ఉన్నాను. ఇంకా మళ్ళీ సజెషన్స్ చెప్తుంటారు, అక్క నువ్వు ఇట్లా చేయి, అక్క అట్లా చేయి. నేను స్టార్టింగ్లో భయపడ్డా, ఒక 3 monthsలో 100K రీచ్ అయిపోయింది. నేను అనుకున్నా
అందరూ అన్నారు, "ఎందుకు అక్క గ్యాప్ తీసుకున్నాము?" అంటే, "లేదు మా ఐ హావ్ నో సపోర్ట్" అని ఫ్రాంక్‌గా చెప్తాను నేను. "లేదక్క మేమున్నాం అక్క, నువ్వు చెయ్యి అక్క, మేము నీకు సపోర్ట్ చేస్తాము" అని చెప్పేసి. ఇవాళ సాంగ్ చేస్తుంటే అసలు ఎంత అప్రిషియేషన్ అంటే అండి, ఆ ముందు రోజు నాకు నిద్ర పట్టలేదు. సాంగ్ రిలీజ్ అంటే జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. అంటే ఒక సాంగ్ అంటే ఎట్లా ఉంటుందంటే కొంచెం స్లిమ్‌గా ఉన్నాళ్ళు అంటే ఈ మధ్య చేసేవాళ్ళు అందరూ అలానే ఉన్నారు. నేను ఒకటేసారి భూకంపంలాగా దూకి వాళ్ళని మళ్ళీ కంగారు పెడతానేమో, "అక్క నువ్వు ఎందుకు ఈ సాంగ్ చేసావు" అంటారేమో, చాలా భయపడ్డాను. కొంచెం నెగిటివ్ వాళ్ళు కూడా పెడతారు కదా అని చెప్పేసి, కానీ ఎక్క నెగిటివ్ లేదు ఫస్ట్ టైం. ప్లస్ నేనేంటంటే నాకు ఎవరైతే కమెంట్స్ పెడతారో ప్రతి వాళ్ళకి నేను రిప్లై పెడతానండి. వాళ్ళు అంటారు చాలామంది సెలబ్రిటీస్ మేము వాళ్ళ ఇన్స్టాస్కి మేము మెసేజెస్ పెడతాం కానీ ఎవ్వరు రిప్లై పెట్టారు. అక్క మీరు ఓపిక ఉండి అందరినీ రిప్లై పెడుతున్నారు, సో చాలా హ్యాపీగా ఉంది అక్క అని చెప్తారు. నేనంటే మీరుంటే నేను ఉన్నానమ్మా, మీరు ఒక 5 సెకండ్స్ 10 సెకండ్స్ తీసుకొని నాకు ఒక కమెంట్ పెడుతున్నానంటే మీరు ఎంత ఆలోచించి కమెంట్ పెడతారు. సో మీకు నేను ఆ రిప్లై, మీకు ఆ రెస్పెక్ట్ ఆ రిప్లై ఇవ్వకపోతే నేను వేస్ట్ నానా, థ్యాంక్ యూ అని చెప్పి అందరు రిప్లై పెడతారు. సో నా సాంగ్ కూడా ఇవాళ తొందరగా 4 డేస్ ఒక మంచి రీచ్కి వెళ్ళిందంటే వాళ్ళ వల్లేనండి. సాంగ్ విషయానికి సంబంధించి ఇంకా నా దగ్గర కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవి అడిగే ముందు చిన్నప్పుడు ఏంది మీరు పెద్ద రౌడీ అంట? చిన్నప్పుడు ఉంటాం కదండి అలా రౌడీగా. ఉమ్, చాలా మా చాలా సిస్టర్ చాలా చాలా మందిని కొట్టారంట. చాలా మంది కాదు, ఒక 20 మంది 30 మంది కొట్టుంటాను. ఉమ్, పెద్ద ఇష్యూ ఏం కాదు. మా చెల్లెలు వాళ్ళని పిల్లలు ఉంటారు కదా, కొంచెం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఏదైనా జుట్టు లాగడము, సైకిల్ పడేయడము, తిట్టడము, మనం వెళ్ళి రౌడీజం చూపించేవాళ్ళము. ఉమ్, మా ఏరియాలో ఎవరికేం ప్రాబ్లం ఉన్నా నా దగ్గరకు వచ్చేవాళ్ళు అనమాట. ఉమ్, సో అలా రౌడీజం చేసేది అంటే కరాటే నేర్చుకుని చూపించేదాన్ని వాళ్ళ ముందు, ఉమ్. ఏంట్రా ఏంటి సంగతి నీకు అని చెప్పేసి అలా రౌడీజం చేసేదాన్ని. బట్ ఇప్పుడు కామ్ అయిపోయా. పోలీస్ అవ్వాలనుకున్న గీతా సింగ్ యాక్టర్ ఎందుకు అయ్యారు? యాక్చువల్లీ నాకు చాలా అంబిషన్ అండి, పోలీస్ అవ్వాలి, నలుగురిని కొట్టాలి, ఎవరైతే తప్పు చేస్తారు. ఇప్పుడు మామూలుగా కొడితే పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని కొడతారు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేస్తే నేను పోలీస్ అయ్యి నేను వాళ్ళు కొట్టచ్చు కదా అని చెప్పి పోలీస్ అవుదాం అనుకున్నాను. ఈ అరాచకాలు అన్నీ ఆపాలి, పిల్లల్ని ఏమనొద్దు, ఆడపిల్లల్ని ఏమనొద్దు స్పెషల్గా అని చెప్పి అలా అనుకున్నాను. బట్ కట్ చేస్తే సాఫ్ట్వేర్ అవుదాం అనుకో, అది కూడా క్యాన్సిల్ అయ్యి ఆర్టిస్ట్కి వచ్చేసాను. ఇంకా అసలు మీ నేటివ్ ఎక్కడ? నిజామాబాద్ అండి. నిజామాబాద్. నిజామాబాద్ మరి నార్త్ బ్యాక్ డ్రాప్ ఏంది? అంటే మా అమ్మమ్మ నాన్న వాళ్ళు అప్పుడు మహారాష్ట్ర సైడ్ ఉండేవాళ్ళు, బట్ దే షిఫ్ట్ టు హైదరాబాద్ అండ్ నిజామాబాద్. సో మేము ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇంకా చిన్నప్పుడంతా నేను నిజామాబాద్లో చదువుకొని తర్వాత హైదరాబాద్లో చదువుకొని ఇంకా ఇక్కడే సెటిల్ అయిపోయాము. డ్యాన్స్ ఫస్ట్ నుంచి ఇష్టమా మీకు? ఇష్టమే అండి, చాలా ఇష్టము. బట్ కొంచెం లావ్ అయ్యాను కదా, నేను చేస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పేసి కొంచెం భయపడి ఆగిపోయాను, మధ్యలో చేయలే. తర్వాత చేద్దాం, ఎందుకు చేయకూడదు అని చెప్పి మళ్ళీ అంటే చేశాను. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే అసలు మీరు ఈరోజు ఒక డ్యాన్స్ అంటే ఒక పాటలో డ్యాన్స్ చేసి నా ముందు వచ్చి ఇలా కూర్చొని ఉన్నారు, కానీ మీ కెరీర్ స్టార్ట్ అయింది ఒక డ్యాన్స్ షో వల్ల. అవునండి, డ్యాన్స్ బేబీ డ్యాన్స్. అవునండి. బాగా గుర్తుందండి మీకు. ఎందుకు వెళ్ళారు అసలు ఆ రోజు షోకి? ఎందుకు వెళ్ళారు? షో కంటే అందరు వెళ్తున్నారు కదా అని చెప్పి నేను వెళ్ళానండి, అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళాను. అంటే మాకు కొంచెం డ్యాన్స్ వచ్చు కదా, ప్రయత్నిద్దాం, ఏంటో చెప్పలేం లక్ అని చెప్పేసి వెళ్ళాను. బట్ ఓకే, మనకు అంత సక్సెస్ కాలేదు అక్కడ. మళ్ళీ డ్రాప్ అయ్యా. మా డాడీ అన్నాడు, ఎందుకు ఇవన్నీ నీకు చక్కగా ఎవరున్నారు చదువుకో." అప్పుడు జడ్జిలుగా? ఎవరున్నారు గుర్తుందా మీకు? జడ్జిలుగా కానీ యాంకర్గా కానీ? ఆలిక్ గారు ఉన్నారో గుర్తులేదు, నాకు గుర్తులేదండి. గుర్తులేదు. లాంగ్ బ్యాక్ ఆ. గుర్తులేదు అసలు. ఎంత వయసు అప్పుడు? అది కూడా గుర్తులేదండి నాకు. గుర్తులేదండి అది కూడా నాకు. ఓకే. కొంపదీసి మీరు కూడా వచ్చారా నాతో పాటు? లేదు, అప్పుడు నేను చిన్నవాడిని, ఓ టీవీలో చూస్తుండే. సో ఒక డ్యాన్స్ షోకి ఆడిషన్కి వెళ్ళారు ఆ రోజు? ఆడిషన్కి వెళ్ళానండి. సో అక్కడ కొంతమంది మేనేజర్స్ నంబర్ తీసుకున్నారు, బట్ ఇంకా డాడీ ఒప్పుకోలేదు. ఇట్లా ఒక మూవీ ఉందండి, అట్లా మీ పాపను పంపినంటే, లేదు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, తను చదువుకోవాలి. ఆ డాడీ కూడా తెలియకుండా పోయిన ఆడిషన్కి కూడా. ఇంకా బాగా తిట్లు పడ్డాయి, ఎందుకు మనకి ఇండస్ట్రీ అంటే తెలిసిన వాళ్ళు వెళ్తేనే మనకు ఒక సక్సెస్ అన్నట్టుగా అప్పుడు చెప్పారు. అంటే ఆడపిల్లలు కదా, ఎందుకు మళ్ళీ ఏదైనా తప్పు జరుగుద్దేమో అని చెప్పి ఆ ఇంటెన్షన్ ఉంటుంది కదా పేరెంట్స్కి. అవును. సో డాడీ అన్నారు, వద్దొద్దు నువ్వు బెటర్ చదువుకో హ్యాపీగా అని చెప్పారు. సరే ఇంకా మనం కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నేను ఇంకా. ఓకే. అండ్ డైరెక్టర్ తేజ అనగానే అందరిలో ఒక భయం ఉంటుంది. చాలా గొప్ప సినిమాలు చేశారు, ఇంచుమించు ఒక 60-70 మందికి లైఫ్ ఇచ్చారు ఆయన ఇండస్ట్రీలో, అంత గొప్ప డైరెక్టర్. అవునండి, బట్ డైరెక్టర్ తేజ సినిమాలో నటించాలంటే ఒక భయం ఉంటుంది. అవునండి. ఆయన కొడతాడు, తిడతాడు, అరుస్తాడు. అలాంటి తేజ నుంచి కాల్ వచ్చినప్పుడు ధైర్యంగా వెళ్ళారా, భయపడుతూ వెళ్ళారా? అంటే తేజ గారి నుంచి రాలేదండి ఆ కాల్, టీం నుంచి? ఒక మేనేజర్ నుంచి కాల్ వచ్చింది, ఇట్లా ఆడిషన్ ఉంది
అంటే ఒక యాడ్ చేశాను మా అంకుల్‌ది. నాకు హస్బెండ్‌కి చేసిన ఆయన చెప్పారు. "తేజ గారిని కాంటాక్ట్ చెయ్యి. బావుంటది. నువ్వు బాగున్నావు గదా!" అంటే, "ఎహే! మనకు సినిమా వచ్చేరోజు మళ్ళీ ఇంట్లో తెలిస్తే తిడతారు. ఎందుకు ఏదో యాడ్‌కే డ్యాడీ ఒప్పుకోలేదు" అంటే ఆయన ఒక మేనేజర్ కాల్ ఇస్తే ఆయన కాల్ చేశారు. ఎళ్ళాను. "అమ్మ మీకు వెహికల్ పంపిస్తున్నానంటే" అబ్బా! మన కోసం వెహికలా గ్రేట్ కదా! అని. ఎళ్లి చూస్తే సుమోలో చాలామందున్నారు. అదేంటి మనకు సెపరేట్ వెహికల్ పంపిస్తున్నారు ఇంతమందున్నారేంటి అనుకున్నా. సరే ఏదోలే మనం ఎళ్దాం అని చెప్పి ఎళ్ళాను. అప్పుడు ఫిల్మ్ సిటీ మనకు కొత్తగనమాట. హ్మ్. సరే ఎళ్లి చూద్దాం అసలు ఏంటి అసలు 'తేజ' గారా అసలు ఎట్లా ఉంటారు ఏంటి అని సినిమాలు చూసాం మనము అని. ఎళ్ళేసరికి నేను ఎళ్ళేసి ఇంకా చాలామందున్నారండి. అరౌండ్ 800, 900 మెంబర్స్ ఉన్నారు. నేను చూసి షాక్ అయ్యా. మనకింక కష్టంలే ఇంకా అని చెప్పి నేను డ్రాప్ అయ్యాను మాక్సిమం. అలా ఆడిషన్ చేస్తున్నారు. నన్ను చేశారు. మీ అమ్మాయిని పక్కన పెట్టండి. అలా అమ్మాయి ఒక 10 మందిని పక్కన పెట్టి దాంట్లో ఫైనల్ చేసి నాకు ఇంకో అమ్మాయిని ఫైనల్ చేశారు. మనమిద్దరం ఇంతమందిలో నేను ఎట్లా వచ్చాను ఫైనల్ అనుకున్నాను. బట్ అట్లా చూసి నువ్వు అమ్మ ఫైనల్ అని నేను షాక్. మా ఇంట్లో కాల్ చేశాను. తేజ గారు నన్ను సెలెక్ట్ చేశారు అది ఇది అని. ఎవరు నమ్మలే. చాలు శృతి చెప్పింది ఇంటికి వచ్చేసేయి తొందరగా అని చెప్తే లేదు మాకు చెప్పారు ఇక్కడే 1 మంత్ ఉండాలి. ఒప్పుకోం మేము అసలు ఒప్పుకోమన్నారు. లేదు నేను అసలు నేను షూట్ వెళ్ళే వరకు కూడా ఎవరికి నమ్మకం లేదు ఇంకా. నాకు ఇంకా ప్లస్ ఏంటంటే 70% ఆఫ్ మూవీ అయిపోయింది 'జై'. నా చేసే క్యారెక్టర్ ఆమె చేసింది కానీ రష్ చూసి తేజ గారికి నచ్చలేదు. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళాము. షూట్ జరుగుతుంది. వేణుకి నేను చేకూరికి క్లాస్ రూమ్లో సీన్ అనమాట. నాకు యాక్టింగ్ రాదు అసలు ఏం తెలీదు. వేణుకి కూడా అదే తొలి సినిమా కదా. తొలి సినిమా అదే. ఆయన ఆల్రెడీ సీన్స్ అన్నీ చేశారు. బట్ ఆ సీన్ ఏంటంటే ఆయన చేయి కొరికి చెయ్యాలి కామెడీలో. నేను ఆయన చెప్పారు కొడేటర్గా అమ్మ నువ్వు వెళ్ళి చేయి కొరకాల అయింది ఇట్లా ఆయన పట్టుకుంటాడు అని. నిజంగా నాకు తెలియదు చేయి కొరక అంటే యాక్టింగ్ అనే సంగతి తెలియదు. గట్టి కొరికా వేణుని నిజంగా చేపట్టి గుంజాడు. నెత్తిని చేపెట్టి గుంజాడు అనమాట. ఆయన గట్టిగా పట్టుకున్నాయి. నాకు తెలిసి ఇప్పుడు కూడా ఉంటుందేమో వేణుకి నా చేయి కొరికింది అది మార్క్స్. ఆ సీను కత్తితో పేక్ కోసే సీన్ ఇంకా కీర్తి చేసి అప్పుడు తేజ గారు ఒకటే నవ్వారనమాట. బాగా చేశారు. అక్కడ ప్రొడక్షన్ మేనేజర్ వాళ్ళ సార్ వచ్చి బాగా చేసాం అమ్మ బాగా చేసాం. ఆయన అసలు చాలా రష్ టెన్షన్ పడిపోయారు సార్ సినిమా ఏమైపోద్దు అని. కానీ బాగా చేసావమ్మా అని చెప్పి అక్కడ బాగా చేస్తున్నా అని చెప్పి మా ఈవి గారికి ఎవరో చెప్పారు. ఒక క్యారెక్టర్ ఉంది ఎవడిగోలా వాడే దాంట్లో. ఆయన అప్పుడే నేను ఇంటికి వెళ్ళాను. ఆయన సార్ ఫిల్మ్ సిటీ వచ్చారు. మళ్ళీ వచ్చి అమ్మాయి వస్తే ఆఫీస్కి రమ్మని చెప్పండి. ఒక 1 వీక్ ఆగి నేను వెళ్ళాను కలవడానికి. పాస్పోర్ట్ ఉంది కదా నీకు ఒక క్యారెక్టర్ ఉంది అదేది రాజేష్కి పెళ్లి కూతురు నేను భయపడి పారిపోతాడు అని. నాకు అప్పుడు ఏం అర్థం కాదు. ఏదో చెప్తున్నారు కదా బ్యాంకాక్ కదా అని ఆ ఊపులో ఉన్నాను అంతే ఇంకా. సో బాగా చేసావు అని చెప్పి అలా కంటిన్యూ అయిపోయాను సార్ మూవీస్లో. ఇంకా కితకితలకు వెళ్ళే ముందు మళ్ళీ మనం ఒకసారి సాంగ్ విషయానికి వద్దాము. ఇది చాలా చిన్న టీంతో అంటే జీవితం అంతా కష్టపడి నాకు ఇప్పుడు మీరు చెప్తున్న మనుషులు మీరు ఇంచుమించు 21 సంవత్సరాల కెరీరు 22 సంవత్సరాల కెరీరు ఇప్పుడు మీరు చెప్తున్న మీ డైరెక్టర్ కానీ మీ స్టైలిస్టులు కానీ లేకుంటే మీ టీం కానీ అందరూ 2-3 దశాబ్దాల నుంచి కష్టపడుతూ ఇండస్ట్రీలో ఉంటూ తినక లైఫ్ ఇక్కడే ఎత్తుక్కునే మనుషులు మీరందరూ కలిసి అంటే మీరైతే స్టార్ కావచ్చు కానీ ఈ సాంగ్ చేసిన మీ చుట్టూ ఉండే వాళ్ళందరూ చాలా చిన్న మనుషులు. అవునండి. మీ డైరెక్టర్ ఆర్కే కానీ లేకుంటే స్వరూప్ కానీ కొరియోగ్రాఫర్ కానీ. సో ఒక చిన్న టీము ఒక చిన్న ప్రయత్నం చేస్తే ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద సపోర్ట్ రావడం ఎట్ట అనిపిస్తుంది. ఎందుకంటే నాగబాబు గారు, జేడీ చక్రవర్తి గారు, శేఖర్ మాస్టరు, ఇంతమంది గెటప్ సీను, బర్నీ గారు ఇంతమంది సపోర్ట్ చేస్తూ సాంగ్ రఘు మాస్టర్ కూడా సపోర్ట్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ నుంచి ఇంత పెద్ద సపోర్ట్ రావడం? చాలా చాలా హ్యాపీగా ఉందండి. బికాస్ ఆర్కే నాగబాబు గారి దగ్గర చేస్తాను అది వేరే విషయం. జనరల్గా ఎవరైనా స్టాఫ్గా చేస్తారు. బట్ ఈయనంటే ఆయనకి చాలా అభిమానం ఎక్కువ. అయితే ఈయన చెప్పారు సార్ ఇట్లా సాంగ్ అవునా అయితే ఆడియో లాంచ్ చేద్దాం మళ్ళీ మనం అని చెప్పేసి వెంటనే ఒప్పుకున్నారనమాట. చూసి అంటే జనరల్గా ఓకేవయ్యా కానీ చాలా బాగా చేసావయ్యా నువ్వు అని చెప్పి మెచ్చుకున్నారనమాట. అది నాటే జోక్ అండి. నాకు కూడా చెప్పారు బాగా చేసావు నాకు ఇంకేం అర్థం కాలేదు ఇంకా అసలు. ఎందుకంటే మేము అందరం కష్టపడదాం రిజల్ట్ తర్వాత ఫస్ట్ మనం ఒకటి చేద్దాం ఏదైతే అదేంది ఆర్కే ఏముందని మాట డబ్బులు పోతాయండి పర్లేదు మన కాన్ఫిడెన్స్ మాత్రం వదలొద్దు. మేము కానీ రత్న కానీ జిలాని కానీ మేము అందరం అనమాట ఏదైతే అదండి చేసేద్దాం. స్వరూప్ కానీ అనిత కానీ మా కెమెరామెన్ ఆయన కూడా సపోర్ట్ చేశారు మాకు చాలా. అంటే ఒక చిన్న ప్రయత్నంగా చేద్దాము చేసి చూపిద్దాం కాన్ఫిడెంట్ ఉంది లోపల ఎవరికి వాళ్ళకు ఉంది. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేనున్నాను వాళ్ళ పాయింట్ అని బయట చేద్దాం లోపల చేస్తే దీని అమ్మ హిట్ కొట్టాలా అని ఫుల్ కాన్ఫిడెంట్. కొరియోగ్రాఫర్స్ కానీ మేము కానీ ఆర్కే కానీ అందరం అనుకున్నాం ఆ హిట్ కొట్టామండి కష్టపడ్డాము.
అది ఎప్పుడో మావాడు అంటారు, ఎప్పుడో చేయాల్సి, ఎప్పుడో కాదు, దేనికైనా రాసి పెట్టుంటే ఒక టైం అనేది వస్తుంది. నేనేమో మనకి ఇప్పుడు వచ్చింది టైము, అంతే ఇంకా అనుకున్నాను ఇంకా. యాక్చువల్‌గా నాకు ఈ సాంగ్ సక్సెస్ అయిన తర్వాత నాకు పెద్ద ఆనందం ఏందంటే, మీ విషయంలో కాదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ సక్సెస్ చూసారు. అవునండి. సో, మీకు మళ్ళీ సక్సెస్ కావాలంటే సింపుల్. అంటే మీరు కరెక్ట్‌గా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఫోకస్ చేస్తే మళ్ళీ ఒక సినిమా పెడితే 'గీతా సింగ్' కొన్ని లక్షల మందికి తెలిసిన మనిషి. మీకు సక్సెస్ కొత్త కాదు. మీ టీంలో చుట్టూ ఉన్నారు కదా! ఇప్పుడు మీరు చెప్పిన 'ఆర్‌కే' గాని, 'జలాని' గాని, లేకుంటే 'స్వరూప్' గాని. అండ్ 'స్వరూప్' ఎప్పటి నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో? అవును, 'డీ2' D2 నుంచి 'డీ2' శేఖర్ నుంచి మాస్టర్తో ఉన్నాడు. ఉన్నారు. సో, 'స్వరూప్' పేరు ఇప్పుడు బయటకొచ్చింది. తను 400 సినిమాలు, 500 సినిమాలకి పనిచేస్తున్నాడు. అవును. డాన్సర్‌గా అయినా, కొరియోగ్రాఫర్‌గా అయినా. బట్ 'డీ2' తర్వాత ఈరోజు అతని పేరు బయటకొచ్చింది. అవునండి. అలాగే ఇప్పుడు మీ డైరెక్టర్ 'ఆర్‌కే' గాని. అవునండి. సో, ఇలాంటి వాళ్ళందరికీ ఒక గుర్తింపు వచ్చింది చూడండి. నాకు అవును. అందుకు ఆనందం వేసింది. అవునండి. 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 చాలా అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారండి. హ్మ్. స్వరూప్ గారు గాని, అనిత గారు గాని, షీఈస్ ప్రెగ్నెంట్ అండి. 7th మంత్ ప్రెగ్నెంట్. మాకు ఇంకా టెన్షన్. మా ఆర్‌కైతే నువ్వు అది చేయకి, ఆమె అసలు మామూలుగా ఎలా నేనెంత పరిగెత్తానండి. అలా అలా పరిగెత్తుతా తను అట్లా. ఇట్లా అట్లా అట్లా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదనమాట. ఏంటబ్బా నువ్వు మరీ హార్ష్ అని తెలుసు కానీ ఇంత హార్ష్ నేను ఒక డాన్సర్ గాని, ఐఎమ్ ద ఆర్టిస్ట్, మరి ఇంత రుద్దొద్దు నన్ను అంటే, లేదు చేస్తే మంచి పేరు రావాలి. లేకపోతే వద్దు, మేము ఒప్పుకోము. మిమ్మల్ని బెల్ట్ తీస్తామని ఒప్పుకున్నారు ఇంక అంతే. అలాగే తీశారు ఇంక. అందరూ శేఖర్ మాస్టర్ గారు అంటే, మీరు 2 or 3 డేస్‌లో చేశారా సాంగ్ అని? లేదండి 1 డేలో. 1 డేలోనా? నేనైతే అంత అవుట్‌పుట్ ఇయ్యలేదు, కానీ చాలా బాగా అవుట్‌పుట్ ఇచ్చారు మీరు అని చాలా మెచ్చుకున్నారు. జేడీ గారు కూడా అసలు, గీత అంటే తెలుసు కానీ ఇంత బాగా చేస్తదని తెలీదు మా అసలు. చాలా బాగా చేసింది. అసలు గీత గారు మీరు హ్యాట్స్ ఆఫ్ అసలు హ్మ్. అని చాలా మెచ్చుకున్నారు. ఒక గంట, గంటన్నర మాట్లాడు. ఆయన ఎక్కడికో ఎళ్ళాలి, ఆ సంగతి మర్చిపోయి మాతో ఇంకా మాట్లాడారు ఇంకా. మా టీమ్ అందరిని మెచ్చుకున్నారు. బట్ ఇక్కడ నాకో చిన్న డౌటు. 'జేడీ చక్రవర్తి' అంటే కొంచెం ఆర్గెంట్‌గా ఉంటాడు. ఎవరిని లెక్క చేయడు. ఇలాంటి ఒక నెగెటివ్ క్యాంపెయిన్ ఆయన పైన బయట నడుస్తూ ఉంటది. సో, మీరు అబ్జర్వ్ చేసిన విషయం చెప్పండి 'జేడీ చక్రవర్తిలో'? ఈజ్ వెరీ స్వీట్ గాయ్ అండి. హ్మ్. నేనెప్పుడూ ఆయన నంబర్ బికాజ్ నేను మా అసోసియేషన్ మెంబరు. హ్మ్. ఆయన నంబర్ నా దగ్గర ఉంటది. సో, నా ఇంటి గృహప్రవేశం గానీ, బర్త్‌డే విషెస్ గానీ, ఏదన్నా ఇట్లా పెట్టిన వెంటనే మినిమమ్ ఆయన బిజీగా ఉంటే ఒక 4, 5 అవర్స్ తర్వాత రిప్లై పెడతారు. ఒక్కొక్కసారి ఫ్రీగా ఉంటే ఇమ్మీడియేట్ రిప్లై పెడతారు. హ్మ్. ఎవరు పెడతారండి రిప్లై? కరెక్ట్. నేనేంత వర్క్ చేయలేదు. హ్మ్. నేనెవరు అంటే నేను తెలుసు. నేను ఫోన్‌లో గూడా మాట్లాడలేదు. జస్ట్ ఒక చిన్న మెసేజ్ పెడితే రిప్లై ఎవరిచ్చారండి? హ్మ్. నేను చాలా రెస్పెక్ట్ ఆయన అంటే. మొన్న ఎళ్తే గూడా, "అరే గీత, నువ్వు గృహప్రవేశానికి పిలిచావు గానీ నాకు కుదరలేదురా" హ్మ్. అని చెప్పారు. అంటే అంత మెమరీ ఉందండి. ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్‌ది కూడా ఆయన గుర్తుపెట్టుకొని చెప్పారంటే, మీరెప్పుడూ ఆయనతో కలిసి పని చేయలేదా? ఎప్పుడు చేయలేదండి. హ్మ్. ఎప్పుడు ఫోన్‌లో కూడా మాట్లాడలేదు ఆయనతోనసలు. ఆర్టిస్ట్ అని ఒక గౌరవం అంతే. ఆ! ఎప్పుడు ఎక్కడ కూడా కలవలేదు నేను ఆయనని. హ్మ్. జస్ట్ మెసేజ్‌లోనే మాట్లాడాను. హ్మ్. ఎంత అంటే నాకు హ్యాపీ అనిపించింది. అంటే చిన్నప్పుడు 'గులాబీ' సినిమా, హ్మ్. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఆయన అంటే అప్పుడు క్రష్ ఉండేది నాకు కొంచెం. కరెక్ట్. కరెక్ట్. మీకే కాదు. చాలా చాలా మంది క్రష్. లేడీస్‌కి క్రష్ ఉండేది. అవును. ఆ! చాలా క్రష్ ఉండేది. నాకు 'రవితేజ' గారంటే కూడా క్రష్ బాగా. హ్మ్. ఆయన మాట్లాడే స్టైల్ గాని, అదే అని. నా ఆర్టిస్ట్ కొంతమంది ఆయనతో వర్క్ చేశారు. "అరే ఒక్కసారి కలుద్దాం రా." మరి వర్క్ చేసే ఛాన్స్ రాలేదు గానీ, ఒక ఫోటోన దిగుదామని కట్ చేసి నిప్పులో ఆయనతో పాటు చేశానండి. హ్మ్. అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారంటే అసలు. నేను నిప్పులో ఒక షాట్ చేస్తున్నామండి పొల్లాచ్చిలో. ఇట్లా ఎడ్జ్‌లో ఉన్నప్పుడు నేను పడేదాన్నండి లోయలో. హ్మ్. ఆయన ఇలా పట్టేసుకున్నారు నన్ను. 'రవితేజ' గారు. 'రవితేజ' గారు. అసలు స్ కొంచెం ఒక సెకండ్‌లో కింద లోయలో పడిపోయేదాన్ని. హ్మ్. అంటే మళ్ళీ అక్కడ గుంతుందని మనోళ్ళు ఏం చేశారంటే గడ్డేసేసారు మొత్తం. అది ఆయనకు తెలీలే. ఆయన నా మీద వస్తుంటే నేను బ్యాక్ ఎళ్ళాలి. నేను ఇలా ఎళ్ళాల్సింది, నేను ఇలా ఎళ్ళా నాకు తెలియకుండా. ఓకే. వాళ్ళు ఇలా ఇక్కడ ఎళ్ళొద్దు, ఇక్కడ ఎళ్ళాలి అన్నారు. నేను ఇక్కడ ఎళ్ళొద్దు, ఇక్కడ ఎళ్ళాలేమో అని ఇట్లా వచ్చేసాను. సడెన్‌గా ఇలా పట్టుకున్నారు 'రవితేజ' గారు. అప్పుడు లంగావోని చూసుకొని నా కాలుకి దెబ్బ తాకింది. "హే! గమ్ తేండి, అది తీసుకురా" అది ఇది చాలా అసలు కేరింగ్‌గా చూసుకున్నారు అసలు. ఒకవేళ ఆ రోజు ఆయన పట్టుకోకపోతే ఇంకా కీర్తిశేషులని పడిపోయేది నాకు ఇంకా అసలు. చాలా పెద్ద యాక్సిడెంట్ చాలా అది. పెద్ద యాక్సిడెంట్ అండి. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అసలు. అసలు నేను ఒక 1, 2 అవర్స్ నేను కోలుకోలేదు. ఏంటి నా పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా భయపడ్డాను ఇంకా. హ్మ్. ఇంకా 'రవితేజ' గారిని మాత్రం నేను లైఫ్‌లో మర్చిపోనండి. ఆయన క్రష్ గాని ఆయన నా జీవితమే కాపాడారు నాకసలు. కానీ మీరు నవ్వుతూ చెప్తున్నారు కానీ చాలా సీరియస్. చాలా సీరియస్ విషయం అండి అసలు అవును. నిజంగా. జస్ట్ ఒక సెకండ్ అండి. ఇలా పట్టుకోకపోతే ఇంక అయిపోయేది అసలు అమ్మో! నేను అనుకున్నా ఎంత క్రష్, ఆయన నా ప్రాణాలు కాపాడారబ్బా అనుకున్నాను నేనింకా. అండ్ నేను ముందుగా చెప్పినట్టు మీ మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. మీ మీద కొన్ని కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. యాహ్! మీకు స్వార్థం ఎక్కువ. నాకే పేరు రావాలి. నేనే స్టార్ అవ్వాలి. నాకే క్రెడిట్ రావాలి. ఎక్కడ అనలేదే అలా నేను. లేదు కదా! లేదండి. నాకు తెలుసు మీరు అలాంటి మనిషి కాదు. అస్సలు కాదు. నేను పేర్లు చెప్పను. బట్ రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎందుకు అలాంటి ఒక ప్రయత్నం చేశారు?
అది వాళ్ళ కొంచెం కంటెంట్ అలా క్రియేట్ చేయమన్నారు. బట్ నాకు యాక్చువల్లీ అట్లా ఇష్టం లేకుండే. బట్ జనాలు ఏంటంటే అట్లాంటి కంటెంట్‌కే ఇష్టపడతారు. చూసాను కొన్ని కొన్ని వాళ్ళవి. హ్మ్. సో, అలా అని చెప్పాము. బట్ ఆ చెప్పడం కూడా ఆయన ఫేస్ చూసుకుంటే నేను చెప్పలేదు. మీరు కొన్ని ఆ ఇంటర్వ్యూలో అబ్జర్వ్ చేయండి. హ్మ్. మీతోనే ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవుతున్నాను. బట్ ఎదుటి మనిషిని తిట్టాలంటే కూడా నేను తిట్టలేనండి. హ్మ్. అంతే, నాకు దోమ కూడా చంపను నేను. హ్మ్. ఫ్రాంక్‌గా చెప్తున్నాను. ఏదైనా ఉందంటే బాబు కొట్టండి బాబు, నేను ఆ బ్యాట్ పట్టి కూడా కొట్టను నేను. ఆయన ఫేస్ చూస్తుంటే నేను సైడ్‌గా చూసి తిడుతున్నాను తప్ప ఆయన ఫేస్ చూసి తిట్టలేదు నేను. యాక్చువల్‌గా ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, గీతా సింగ్ అంటే మాకు ఎలాంటి మాస్కు వద్దు. గీతా సింగ్ ఎలా ఉంటే అలా చూసే మేమందరం ఇష్టపడ్డాం. అవును. మీ ఒరిజినాలిటీయే ఇష్టం. ఇప్పుడు కొంతమంది స్టార్స్ ఉంటారు. వాళ్ళు మాస్క్ ఏసుకొస్తేనే వాళ్ళు స్టార్లు. మీరలా గాదు. కామన్ మ్యాన్‌కి కూడా మీ జెన్యూనిటీ ఆ రియాలిటీనే తెలుసు. అవునండి. అలాగే ఇష్టపడ్డాం. ఇప్పుడు ఈ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్‌లో హ్మ్, మీరు ముందు డిస్క్లైమర్ ఏసినట్టు అందము, లావు ఇవెవరు చూడట్లేదు. గీతా సింగ్ వచ్చింది. మంచిగా డాన్స్ ఏసింది. అందరూ యాక్సెప్ట్ చేశారు. సో, గీతా సింగ్ నుంచి మాకు ఎలాంటి పూతలు వద్దు. అవును. ఆ రియాలిటీ ఉంటే చాలు. అదే. అనవసరంగా ఆ ప్రయత్నం చేశారేమో అనిపిచ్చింది. తర్వాత నాకు కూడా కొంతమంది చెప్పారు. హ్మ్. ఎందుకలా చేశారండి? ఎంత బాగొచ్చింది. వాళ్ళని తిట్టడం పద్ధతి కాదు గదా! హ్మ్. ఎందుకు ఆయన మీద సీరియస్ అయ్యారంటే, అంటే అట్లా కంటెంట్ చేయాల్సొచ్చిందండి. బట్ సంథింగ్ కంటెంట్ ఉంటే కదా జనాలు చూస్తారు. హ్మ్. సో, ఆ తర్వాత మేము ఫ్రెండ్లీగానే మాట్లాడాం. ఫ్రెండ్లీగా డాన్స్ చేసాము. అర్థమైంది. అది బట్ అది ఆళ్ళ జనాలు గూడా అలానే ఎక్స్‌పెక్ట్ ఇప్పుడు నేను సాఫ్ట్‌గా కూర్చొని మాట్లాడితే ఎవరు చూడరు. కొంచెం కంటెంట్ క్రియేట్ చేస్తేనే చూస్తారు. అంటే సరే ఓకే అని చెప్పి మేము కంటెంట్ చేసాం గానీ దానికి అంత సక్సెస్ న్యాయం చేయలేకపోయాము. బికాజ్ ఇద్దరం మొహం చూసుకుంటాం గానీ, అలా ఎప్పుడు బిహేవ్ చేయలేదు స్వరూప్ గారు నాతోని. సో, ఆ తర్వాత మేము చేసిన తర్వాత చాలా నవ్వుకున్నాం. ఏంటి మనం ఇట్లా అరుచుకోవడం ఏంటసలు? ప్రాక్టీస్‌లోనే అనిత గారు మీ మీద అన్నారు గానీ, నేనసలు ఒక మాట అనలేదు. మనమిద్దరం కొట్లాడుకోవడం ఏంటి అని చెప్పారు. బట్ ఎలాగో సాంగ్ ఆల్రెడీ సక్సెస్ అయింది. స దానికి ఇంకా అలాంటివి ఏం అవసరం లేదు. అవసరం లేదు. యాహ్! యాహ్! అండ్ యాహ్! యాహ్! ఇంకో సీరియస్ క్వెషన్ గూడా ఉంది. మేబీ మీకు కోపం రావచ్చు. అయినా అడుగుతున్నాను. రోజు సాయంత్రం 6 తర్వాత ఏం జేస్తారు మీరు? వాకింగ్ చేస్తాను. ట్రెడ్‌మిల్. హ్మ్. 7:30, 8 కల్లా నా డిన్నర్ అయిపోద్ది. హ్మ్. దట్స్ ఇట్. గీతా సింగ్ తాగుతారా? తాగుతానంటే సంథింగ్ అకేషన్ అప్పుడు తాగుతాను. హ్మ్. అది మా అకేషన్స్ ఏదైనా సంథింగ్ ఉంటే. హ్మ్. అంటే మాకు తెలిసిన చాలా క్లోజ్ పర్సన్స్ అయితే హ్మ్. తాగుతాను. హ్మ్. లేకపోతే లేదు. అండ్ ఇది గూడా ఎందుకు అడిగానంటే, ఒక ఇంటర్వ్యూలో పదే పదే మీ పైన మీరే ఈ జోకులేపిచ్చుకున్నారు. ఏది ఎక్కడండి? నేను పేరు చెప్పలేను. కొన్ని ఓకే. ఓకే. సమస్యల వల్ల ఇంటర్వ్యూ పేరు చెప్పలేను. సో, ఓకే. నాకక్కడ గూడా విచిత్రంగా అనిపిచ్చింది. యాక్చువల్‌గా మాకు తెలుసు. మీరు ఒకసారి వెయిట్ లాస్ అయిన తర్వాత ఫోటోలు పెట్టారు. అవునండి. ఆ! దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు, ఎవ్రీథింగ్ మాకు తెలుసనమాట. సో, అలాంటి వ్యక్తి కాదు. బట్ యాంకరు రిపీటెడ్‌గా 6 తర్వాత 6 అయింది. ఆ! తర్వాత ఆ! ఓకే. యాహ్! యాహ్! ఆ! యాహ్! యాహ్! అని యాహ్! చెప్పి ఐ గాట్ అంటుంటే ఇట్. ఆ! అది ఏంటంటే ఫన్నీ వేగా ఎళ్తుంది గదా అనుకున్నాను. హ్మ్. అది గూడా కొంతమందన్నారు. అదేంటి మీరు అంత గాదు గదా! ఎందుకు అలా జెప్పారు అంటే, ఏదో జనాలు నవ్వించాలి గదా మనము. అందరూ అనుకుంటారు ఆర్టిస్ట్ అంటే తాగుతారు, తిరుగుతారు, పబ్బులు తిరుగుతారు అనుకున్నా. మనమేం అంతగా జేయం గానీ, ఏదో కొంచెం కామెడీగా ఏదో ఇచ్చాం మనము. తాగుతుంటే టీ, కాఫీ ఉంటాయి గదా! మనం ఓన్లీ అదే ఎందుకు అనుకోవాలి అన్నట్టుగా పోయాము. సరే ఓకే. జరుగుతుంటాయి ఈ గదా అని 2 చెప్పి. ప్రశ్నలు ఎందుకింత పర్టిక్యులర్‌గా అడిగానంటే, ఇండస్ట్రీలో ఎలాంటి వివాదం వచ్చినా సరే గీతా సింగ్ పేరుండదు. అవునండి. ఎలాంటి మోసం జరిగినా గీతా సింగ్ మోసపోయిందే గానీ ఎవరిని మోసం చేయలేదు. అవునండి. గీతా సింగ్ ఎప్పుడూ ఒక తప్పు చేయలేదు. సో, అలాంటి గీతా సింగ్ మీద ఉన్న ఈ మచ్చ చెరిపేయాలన్న ఉద్దేశంతోనే నేను ఈ ప్రశ్న అయ్యయ్యో! నో అడిగాను. ప్రాబ్లమ్ అండి. ఎగ్జాక్ట్‌లీ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. అండ్ ఇండస్ట్రీలో ఇస్తానన్న డబ్బులివ్వడం 100లో ఒక 50% జరగద్ది. మీకు ఒక రూ. 1,00,000 రెమ్యునరేషన్ అని మాట్లాడుకుంటే, ఆ రూ. 1,00,000 ఇచ్చే నిర్మాతలు గానీ, ఇప్పిచ్చే దర్శకులు గానీ అతి తక్కువ మంది ఉంటారు. అవునండి. 'కితకితలు' సినిమా అయిపోయింది. సినిమా పెద్ద సక్సెస్ అయింది. మీకు రావాల్సిన రెమ్యునరేషన్ మీకొచ్చేసింది. ఈవీవి సత్యనారాయణ గారు ఒకరోజు మిమ్మల్ని పిలిచి ఎక్స్‌ట్రాగా రూ. 2,50,000 డబ్బులు చేతిలో పెట్టారు. నిజమేనా? 2.5 కాదండి. హ్మ్. రెం ఒక 70 ఎంతో పెట్టారు. 70,000 1,70,000. 1,70,000 70,000. హ్మ్. సో, మేము వద్దని చెప్పాను. సార్ వద్దు సార్, నాకు సక్సెస్ ఇచ్చారు మీరు. హ్మ్. నాకు మా ఇంట్లో అసలు వద్దని చెప్పారు. హ్మ్. ఇమ్మీడియేట్ ఫోన్ చేశారు డైరెక్టర్‌గా డబ్బులిస్తాను. అసలు ఏ రూపాయి తీసుకోవద్దు. అంటే మనకి ఇండస్ట్రీ తెలీదు. మన ఒక మిడిల్ క్లాస్. అలాంటి నీకు ఒక లైఫ్ ఇచ్చారు. వాళ్ళ కొడుకు కన్నా మంచి పేరిచ్చారు నీకు. హ్మ్. మనం రూపాయి తీసుకోకూడదు అన్నారు మా ఇంట్లో. హ్మ్.
డైరెక్టర్ గారు చెప్పారు, సార్ నాకు వద్దు సార్ అంటే, ఏయ్ పిచ్చి మొత్తం తీసుకో, నువ్వెందుకు తీసుకో, ఉమ్, యూ హ్యావ్ ద రైట్, ఉమ్, నేను హ్యాపీగా ఇస్తున్నాను, నువ్వు తీసుకో అని చెప్పి ఇచ్చారు డైరెక్టర్ గారు. ఉమ్, అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది అసలు. అనగా ఆ టైంలో అంత రెమ్యునేషన్ అనేది ఇంకా చాలా నాకు ఇక పీక్లో వెళ్ళిపోయాను. ఇంకా అసలు అసలు ఇంటికి వచ్చిన మామూలుగా నాకు ఇంత డబ్బులు వచ్చినాయి చూసా ఒక్క సినిమాకి అని చెప్పి చాలా హ్యాపీ అనమాట. అందరికి ఫుల్ పార్టీ ఇంట్లో, అంత నాన్ వెజ్ తినడం, అసలు స్వీట్లు పంచడం, గుడికి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టడం, అసలు ఉమ్. ఒక 2-3 డేస్ చాలా హంగామా చేసాం, సెలబ్రేషన్ చేసుకున్నామండి మేమైతే. ఇంకా అంత పెద్ద డైరెక్టర్ గారు అసలు మనకి ఇంత ఇవ్వడం అనేది గ్రేట్ అసలు అని చెప్పి. నేను ఇప్పుడు కూడా గుడికి వెళ్ళిన ఆయన పేరు మీద ఆయన పేరు తలుచుకుంటాను, ఆయన పేరు తలుచుకుంటాను, నరేష్ గారి పేరు తలుచుకుంటాను, రాజేష్ గారి పేరు కూడా తలుచుకుంటాను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంది కాబట్టి నేను ఇవాళ ఉన్నాను ఉమ్. ఇండస్ట్రీ. ఒక గీతా సింగ్ అనే తెలుసు అంటే తేజ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఆయన గొప్ప వ్యక్తి, ఆయనతో పాటు ఒక లైఫ్ ఇచ్చారు ఈవీవి గారు. సో ఐ రెస్పెక్ట్ దిస్ 2 డైరెక్టర్స్, చాలా రెస్పెక్ట్ చేస్తారు ఈ ఇద్దరిని. ఇంకా అసలు కితకితలు ప్రాజెక్టు ఆన్ బోర్డ్ ఎలా అయిందనేది, అంటే మీ దాకా ఎలా వచ్చింది, ఎలా మాట్లాడారు, ఎలా స్టార్ట్ అయింది, కాస్త వివరంగా చెప్తారా? అంటే నేను ఏదో అప్పట్లో నేను కంట్రీకి వెళ్ళానండి, ఫుల్ ఫోన్స్ వచ్చాయి. చలపతిరావు గారు ఫోన్ చేశారు, ఏంటి 2-3 డేస్ నుంచి నువ్వు ఫోన్ చేసాను లిఫ్ట్ చేయట్లేదు అంటే, లేదంటే ఇట్లా వేరే ఊరు వెళ్ళాము, కంట్రీకి వెళ్ళాము అంటే, ఏంటంటే నువ్వు అర్జెంటుగా డైరెక్టర్ గారి ఆఫీస్కి వచ్చేసి, తెలుసు కదా ఫిల్మ్ నగర్లో, ఉమ్, ఎందుకు బాబాయ్ నువ్వు రా అర్జెంటుగా రా. వెళ్ళంగానే డైరెక్టర్ గారు లోపల వెళ్ళి కలుపు అంటే, డైరెక్టర్ గారిని కలవడం ఏంటి నాకు అర్థం కాలేదని. ఇప్పుడు ఒక 3-4 మంత్స్ నువ్వు ఏం సినిమాలు చేయబాకు. సినిమాలు సార్ నేను ఏం చేశాను సార్ అని, లేదు ఒక ప్రాజెక్ట్ అనుకుంటున్నా, నువ్వు దానికి మెయిన్ నువ్వు ఉమ్, అని ఏ పడితే ఒప్పుకోబాకు, నువ్వు ఇంకా నువ్వు కొంచెం లావ్ అవ్వాలి అని. లావ్ అవ్వాలి సార్, సినిమాలు చేయకపోతే ఎట్లా సార్, నువ్వు ఏం చేయదు, నేను చెప్తున్నాను కదా నీకేం కావాలి నేను అన్నీ ప్రొవైడ్ చేస్తాను అన్నారు. ఉమ్. "ఆ, ఏంటి తెలుసా, అప్పుడు నరేష్ గారు వచ్చారు, ఈ సినిమాకి నువ్వే హీరోయిన్ అని. సార్ నాకు అర్థం కాలేదు సార్, ప్లీజ్ చెప్పండి. పిచ్చి ముందు నువ్వే ఈ సినిమాకి హీరోయిన్ అని. ఉమ్, డైరెక్టర్ గారు హీరో ఎవరు తెలుసా అంటే, నరేష్ గారా అని. నీకెలా తెలుసు, ఎరా నువ్వు చెప్పావా అని. సార్ ఆయన చెప్పాడు, ఆయన ఇప్పుడే కలుస్తున్నాను, నేను ఇట్లా మాట వరుసకు చెప్పాను సార్, నరేష్ గారే అని చెప్పేశాడు. చాలా షాకింగ్ అసలు. నేను చెప్పాను సార్ మీ సినిమా అంటే, నాది మదర్ టంగ్ హిందీ, కొంచెం మాట్లాడతా బట్ నాకు తెలుగు అంత ఫ్లూయెంట్గా రాదు సార్. మీ సినిమాలు పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంటాయి సార్, చూశాను కదా చాలా సినిమాలు చూశాను నేను, నా వల్ల కాదు సార్ ఇవన్నీ, నేను పెద్ద పెద్ద డైలాగ్స్ నీకెందుకు, నువ్వు చేస్తావు, నువ్వు ఫస్ట్ నువ్వు కాన్ఫిడెన్స్ ఎందుకు కోల్పోతావు, ఉమ్, నేను ఉన్నాక నేను చేయిస్తాను కదా, నీకు స్క్రిప్ట్ ఇస్తాను, నువ్వు నేర్చుకో, కో డైరెక్టర్ ఉంటారు, అందరు నీకు హెల్ప్ చేస్తారు సార్. ఎంత హెల్ప్ చేసినా నేను ఇంత పెద్ద 10 లైన్స్ డైలాగ్స్ అయితే నేను చెప్పలేను సార్, నేను మర్చిపోతాను. అదిగో నువ్వు కాన్ఫిడెన్స్ వదలకు, నువ్వు చేస్తాను ఒక కాన్ఫిడెన్స్ పెట్టుకో, తర్వాత విషయం అది. కానీ అక్కడ చాలా ధైర్యం ఇచ్చారు ఈవీ గారు. ఉమ్. సో ఇంకా స్టార్ట్ చేసామండి. మ్యాక్సిమం నా అన్ని సెకండ్ టేక్ ఎక్కడ పోలేదు, అన్నీ సింగిల్ టేక్లో ఫినిష్ చేశాను. నరేష్ గారు ఏదో ఒక్కసారి ఒక సెకండ్ టేక్ వెళ్ళేసరికి తిట్టారు, చూసావా నీకన్నా ఇంత బాగా చేస్తుంది, పిచ్చి ఫస్ట్ టైం చేస్తుంది, నువ్వేంట్రా ఇట్లా చేస్తున్నావు అనగానే ఆయన ఇట్లా చూస్తుంది, అయ్యో రా బాబు నాకేం తెలియదండి బాబు, పాప ఆయనకు అప్పుడే స్క్రిప్ట్ ఇచ్చారు, నాకు ముందు రోజు నేను ప్రిపేర్ అంటే, పర్లేదమ్మా ఊరికే ఇలా చూశాను నీ రియాక్షన్ ఎలా ఉంటుందని. చాలా బాగా హెల్ప్ చేశారండి నరేష్ గారు అయితే, ఆ సినిమాకి కూడా ప్రతి సీన్లో హెల్ప్ చేశారు ఆయన. సో ఆయన కూడా అసలు నేను మర్చిపోను ఇంకా అసలు. అండ్ కితకితల గురించి ఎందుకు ఎప్పుడు ఇంత స్పెషల్ దేనికంటే, రీసెంట్గా ఒక 1 ఇయర్ కూడా కావట్లేదు, అల్ల నరేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా బడ్జెట్లు పెరిగిపోయినాయి, కలెక్షన్స్ ఇంత వస్తున్నాయి, ఇట్లాంటి ఒక కన్వర్జేషన్ జరుగుతూ ఉంది కదండి. కథ డిసైడ్ చేస్తుంది. మేము అప్పట్లో కితకితలు అనే ఒక సినిమా తీసాము, నాన్నగారి డైరెక్షన్లో, ఓన్ ప్రొడక్షను, 60 లక్షల బడ్జెట్. అవునండి. ఎన్ని కోట్లు వచ్చినాయో తెలుసా మీకు? ఉమ్, ఒక పెద్ద నెంబర్ చెప్పారు ఆయన, అవును 8 crores వచ్చాయండి. 8 crores. అది జమ్నీకి మేము అమ్మాము శాటిలైట్. అప్పుడు 8 crores అంటే నాట్ ఏ జోక్ అండి అసలు. అవును. ప్రతి ఫెస్టివల్కి అసలు వేస్తుంటే అసలు నాకు ఏదైనా సండే రాగిన ఫెస్టివల్ని చాలా కాల్స్ వచ్చేవి, ఓహో సినిమా రిలీజ్ అయినట్టుంది, టెలికాస్ట్ అయినట్టుంది టీవీలో అనుకునేదాన్ని. ఉమ్, యాక్చువల్ అందరూ అడుగుతారు సెకండ్ పార్ట్ ఎప్పుడండి అని చెప్పి. అది మన నరేష్ గారికే తెలియాలండి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో. ఎందుకంటే బాడీ షేపింగ్ ఆయన చెప్పారు, బాడీ షేపింగ్ కదా ఇప్పుడు నన్ను అందరూ నెగిటివ్గా చూస్తారు. నేను ఒక అమ్మాయిని, నేను అప్పట్లో అంటే జరిగిపోయింది బట్ ఇప్పుడు చాలా వచ్చేసాయి, నేను ఒక్క మాట అంటే ఇంకా అందరు రేజ్ అవుతారు,
సో తర్వాత ఆలోచిద్దాము మనము అని చెప్పి ఆయన చెప్తారు. ప్రతి ఒక్కరు మన సెకండ్ సీక్వెన్స్ చేయాలి ఏదంటే మనం నిజంగా చెప్పండి మనం ప్రెస్ వాళ్ళు అందరూ చాలామంది నాకు హ్యాపీ అనిపించింది. కితకితలు 2 ఎప్పుడు చేస్తున్నారని అవును. ఫస్ట్ అదే చెప్పేశారు. అవును. అబ్బా! నరేష్ గారు తొందరగా స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్‌గా కదా! చాలా మంది రీ రిలీజ్ కూడా అడుగుతున్నారు. రీ రిలీజ్ అడుగుతున్నారు. మరి నాకు కూడా మొన్న అడుగుతాను ఏంటండి ఇన్ని సినిమాలు రీ రిలీజ్ అయితే మరి మీది ఎందుకు అవ్వట్లేదు అని. హ్మ్. సో వాళ్ళకి తెలియాలండి ఇలాంటి రిలీజ్ అవ్వాలి కదమ్మా. పోనీ సెకండ్ సీక్వెన్స్ చేయరు, అట్లీస్ట్ రిలీజ్ అనేది చేయాలి కదా అని చెప్పి. మా తర్వాత వచ్చిన సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి కానీ మాది మాత్రం అవ్వట్లేదు. ఈజ్ అప్ టు నరేష్ గారు ఇంకా ఎప్పుడు రిలీజ్ చేస్తారో ఏం చేస్తారో అనేది. ఈవీవి సత్యనారాయణ గారు అనగానే ఆయన ఇప్పుడు ఆర్టిస్టులు లిస్ట్ వేస్తారు కదా, అవునండి. 3 ఆప్షన్స్ ఉంటాయి మామూలుగా. ఫస్ట్ ఆప్షన్ ఎవరు, సెకండ్ ఆప్షన్ ఎవరు, థర్డ్ ఆప్షన్ ఎవరు, కో డైరెక్టరు, అసోసియేటు, వీళ్ళు కూర్చొని వేస్తారనమాట. ఆయన లిస్ట్ ఎలా నడుస్తుందంటే ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు, పలానా ఆర్టిస్టు షూటింగ్ లేకుండా 2 months నుంచి ఖాళీగా ఉన్నారు, అతనికి ఇచ్చే ఛాన్స్. అవునండి. అంటే ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులని గమనించుకోవడం, వాళ్ళని పట్టించుకోవడం, వాళ్ళ బాగోగులు చూసుకోవడం. ఇంచుమించు ఒక 60-70 మందిని తీసేసుకుంటారు. అవునండి. ఒక డైలాగ్ ఉన్నాయి, ఒక్కరోజు షూట్ ఉన్నాయి, ఎందుకంటే నా సినిమాలో కనిపించాలి, అవునండి. 2 రోజులు షూట్లో ఉంటే ఇంకో సినిమా వస్తుంది. అవునండి. ఇలాంటి దర్శకులు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరున్నారు? ఎవ్వరు లేరండి. ఫ్రాంక్గా చెప్తున్నా ఎవ్వరు లేరు. ఉమ్, ఆయన ఉంటే అంటే ముందు డైరెక్టర్ గారు కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఉంటే ఒక సినిమా అందరికి పండగలాగా ఉండేది. ఉమ్, ఇప్పుడు కొంతమంది అందరు మిడిల్ క్లాస్ లేని వాళ్ళు కూడా ఉన్నారు. అట్లీస్ట్ వాళ్ళకు ఒక వర్క్ ఉండేది. కొంతమంది డైరెక్టర్ జంజాల గారు కానివ్వండి, ఈవీవి గారు కానివ్వండి, నాగేశ్వర రెడ్డి గారు కానివ్వండి అని ఉంటున్నారు. బట్ ఇప్పుడు ఎవరు ఇవ్వట్లేదండి. ఆ ఫ్రేమ్లో ఒక 2-3 చాలామంది లేడీస్ కూడా చాలా తక్కువ, ఉమ్, జెంట్సే ఎక్కువ ఉన్నారు. ఉమ్, ఆయన సినిమా ఉంటే ఎవరికొకరి ఒక ఒక 10 days 5 days గడిచేదండి వాళ్ళకి, ఫుడ్ అనేది గడిచేది. ఈ సినిమా కాకపోతే ఇంకొక సినిమా, ఈ సినిమా వాళ్ళకి గడిచేది. ఇప్పుడు ఏమీ లేదండి, ఎవరికి వర్క్ లేదు. చాలా మటుకు చెప్తున్నాను, చాలామంది ఖాళీగా ఉన్నారండి. అంతకెందుకు మేము కూడా ఖాళీగా ఉన్నాము. ఉమ్. ఇప్పుడు అందరూ వాళ్ళకి కొత్త వాళ్ళు కావాలండి. టాలెంట్ ఉన్న వాళ్ళు అవసరం లేదు. వాళ్ళు ఎన్ని టేకులు తీసుకున్నా పర్లేదు. కానీ మాలాంటి వాళ్ళు టేక్ తీసుకుంటే అదేంటండి మీరు ఇలా తీస్తున్నారు, అలా చేస్తున్నారు. ఒక సినిమాకి వెళ్ళాను, నేను చేయాల్సిన మంచి క్యారెక్టర్ వేరే ఆమె చేసింది. సో ఐ రెస్పెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. వాళ్ళు వచ్చి చెప్పారు, మేడం మీరు చేయాల్సింది ఇది కాదండి, మేము అనుకునేటప్పుడే మిమ్మల్ని అనుకున్నాము, ఇప్పుడు రాగానే మొత్తం మారిపోయింది, అసలు మీరు చేయడం అయితే మాకు ఇష్టం లేదండి, ఈజ్ అప్ టు యూ మేడం అనగానే చింది అమ్మ నేను మనకు రెస్పెక్ట్ లేని చోట ఎందుకండి అని చెప్పేసి నేను వదిలిపెట్టి వచ్చేసాను. నేను ఇంకా అవుట్డోర్లో ఉన్నానంటే నాకు కుదరలేదని చెప్పేసి వాళ్ళ డేట్స్ అన్నీ వదిలేసాను. మంచి ఈ సరైనోడు సినిమా వివాదం ఏంటి? అంతే నా ప్లేస్లో ఇంకొకళ్ళని పెట్టుకున్నారు, దట్స్ ఇట్. కానీ చెన్నై. మీరు ఆ టైంలో బాగా హట్ అయ్యానండి నేను చాలా. ఉమ్, ఎందుకంటే మనకి చెప్పింది ఒకటి, వాళ్ళు అక్కడికి వెళ్ళాక చేసింది ఒకటి. ఫస్ట్ మీకు చెప్పారు అది? అవును చెప్పారండి. ఆ, కోడైరెక్టర్ గారు చెప్పారు, మీరు క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ అమ్మా అదమ్మా అని చెప్పి. ఉమ్. సరే అని చెప్పి వెళ్ళాను. కట్ చేసి ఆ అమ్మాయి చేస్తుందంట క్యారెక్టర్. మీరు సెట్కి వెళ్ళారా? సెట్కి వెళ్ళి ఆ సాంగ్లో కొంచెం ఉన్నాను నేను. ఉమ్, ఇక వెళ్ళి కమిట్ అయిన తర్వాత తెలిసింది అది మనకి. ఉమ్. సరే వదిలేసి వచ్చేసానండి. ఇంకా ఇది అవమానం కాదా? అవమానమే, బట్ కొన్ని ఉంటాయండి, చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళిపోవాలి అడిగారా? అంటారు భయపడి కదా. గారిని అడిగారా మీరు? అడగలేదండి. ఉమ్, ఆయన ఇప్పటికంటే రెస్పెక్టే. ఆయన సినిమాల నుంచి మాట్లాడుతుంటాను, సార్ ఏంటి సార్ ఏదైనా ఉంటే చెప్పండి, ఉంటే చెప్తానమ్మా అని చెప్తుంటారు. నాకు తెలిసి ఆయన దాకా వెళ్ళిందో వెళ్ళలేదో తెలీదు, ఉమ్. బట్ జరిగిపోయింది అంతే. ఇంకా అనిల్ రావిపూడి గారితో ఇష్యూ ఏంది మీకు? రాజా ది గ్రేట్కి నన్ను కో డైరెక్టర్ సంథింగ్ ఎవరు కాల్ చేశారండి, మేనేజర్. కో డైరెక్టర్ ఫోన్ చేసి అమ్మ ఇట్లా ఉంటుంది మీకు, అవుట్డోర్ ఉంటుంది, ఒక 1 month ఉంటుంది షూట్, అది ఇదని చెప్పారు. ఒక 2 days నేను నెంబర్ ఫీడ్ చేసుకోలేదు ఇంకా అయింది. సరే ఉంటుంది కదా అని చెప్పి తర్వాత నేను ఫోన్ చేయాలి, ఫోన్ కలవాలా అసలు నాకు. ఏంటి ఒక 1 week అయిపోయింది, అసలు ఏంటి సార్ కాస్ట్యూమ్ ఏంటి సార్, రెమ్యునేషన్ ఏంటి, మనం రేట్స్ తెలుసుకోవాలి కదా అని ఫోన్ కలవట్లే అసలు ఏంటి ఎందుకు కలవట్లేదని నేను వదిలేసాను. సినిమా కట్ చేస్తే అసలు ఏంటి ఆ క్యారెక్టర్ ఎవరైనా చేశారని చెప్పి ఫస్ట్ డే మార్నింగ్ వెళ్తే వేరే అమ్మాయి చేసింది ఆ క్యారెక్టర్. నేను ఒకసారి అనిల్ గారు ఒక ఫంక్షన్లో కలిస్తే చెప్పాను, అనిల్ గారు ఏంటండి నాకు చెప్పారు వేరే వాళ్ళని పెట్టుకోవడం భావ్యమా అండి ఇది సార్ ఇదని ఫ్రాంక్గా అడిగాను. అయ్యో నాకు తెలియదండి అన్నారు ఆయన. తెలుసు నేను మీకు చెప్పేవాళ్ళని కదా అంటే, లేదు సార్ మీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాకు, ఇట్లా 1 month కావాలన్నారు సార్, మళ్ళీ చెప్పలేదు సార్, నేను చాలా హట్ అయ్యాను సార్, ఏమనుకోద్దండి. అది నాకు తెలియదమ్మా, నాకు తెలుసుంటే నేను చెప్పేవాళ్ళని కదా అని చెప్పారు. సరే ఓకే సార్ అని చెప్పి ఇంకా వదిలేసానండి. నేను చెప్పే ఒక 1 month వెయిట్ చేసాను సార్, వేరే 2 సినిమాలు వచ్చాయి మాకు, బీయింగ్ ఏ ఆర్టిస్ట్ వచ్చినాయి వదులుకోవద్దు, కానీ మీరు మంచి
పెద్దది కాబట్టి కరెక్ట్. రవితేజ గారి పక్కన కాబట్టి కరెక్ట్. సరే నేను వద్దనుకుని వాళ్ళకి వద్దని చెప్పేసి వాళ్ళు అన్నారు ఇంకా ఆలోచించుకొని చెప్పండి లేదు లేదు నాకు పెద్ద సినిమా అవకాశం వచ్చింది నో డౌట్ అండి వాళ్ళు ఎక్కడ అవుట్డోర్లో ఉండి ఉంటారులే ఫోన్ కలవలేదు కదా అనుకున్నాను ఉమ్. బట్ మొత్తానికి పోయిందంతా నా దగ్గర ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, చాలా సీరియస్ క్వశ్చన్. మీరు సీరియస్ ఓకే దానికి సమాధానం చెప్పాల్సిన మనిషి మీరే. ఓకే అండి ఈ మధ్యకాలంలో మోహన్ బాబు గారి యూనివర్సిటీ మీద రకరకాల ఆరోపణలు, రకరకాల వివాదాలు, ఆర్థికపరమైన ఆరోపణలు చాలా వస్తున్నాయి. మీ బాబుని, మీ ఇద్దరు పిల్లల్ని మీరు చదివించింది అక్కడే, అవును ఒక బాబు పెద్ద బాబు పెద్ద బాబుని అక్కడే చదివించారు. అవునండి మేబీ అంటే మీకు ఫ్రీ అయ్యి ఉండొచ్చు అక్కడ, విష్ణు గారి అవును ఫ్రీ తాత అండి ఫ్రీ ఫ్రీ. బట్ యూనివర్సిటీ ఎలా ఉండేది నిజంగా? మోహన్ బాబు గారి యూనివర్సిటీలో అన్ని ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయా, లేకపోతే చదువు అలా ఉంటుందా? ఎందుకు ఇన్ని విమర్శలు ఆ యూనివర్సిటీ మీద ఈ మధ్యకాలంలో వచ్చినాయి? మొన్నటిదాకా నెంబర్ 1గా ఉండింది. ఎందుకు? ఎవరు సృష్టిస్తున్నారు? ఇవి నిజమా అబద్ధమా? యాజ్ ఎ పేరెంట్గా మీ పిల్లవాడు అక్కడ చదివాడు కాబట్టి యాజ్ ఎ పేరెంట్గా మీ ఒపీనియన్ చెప్పండి. నేనైతే ఎక్కడ చూడలేదండి చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని ఉమ్, 2 ఇయర్స్ చదువుకున్నా ఇప్పుడు బాలేదు యూనివర్సిటీ అని చెప్పేస్తే నేను 1 మంత్లో 15 రోజులు తెలిసిపోయేదండి మా బాబు ఉమ్, ఎక్కడ కాంప్రమైజ్ కాడు వాడు ఇంకా ఉమ్, ఏదైనా బాగాలేకపోతే నేను మొహమాటంగా చెప్పేస్తాడు ఉమ్, మనకు ఫ్రీగా ఇస్తున్నాము అది అని ఏం కాదండి ఉమ్, ఒక సింగిల్ రూపాయి తీసుకున్నా అని అభిమానంతో చెప్పట్లేదు నేను తీసుకోలేదు కాబట్టి చెప్తున్నాను మేము ఉన్నప్పుడే చాలా బాగుందండి ఈ మధ్య ఎందుకు అట్లా ట్రోల్స్ చేస్తున్నారో నాకైతే తెలీదు ఉమ్, నేను దగ్గరగా చూశాను కాబట్టి వాళ్ళ సినిమా కూడా చేశాను ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీకు మా బాబు అక్కడ చదువుతున్నాడండి మీ సినిమా ఉంది సరే సార్ రెమ్యునేషన్ ఎట్లా మా ఫీజు ఎట్లాగో తీసుకోలేదు కదా ఈ రెమ్యునేషన్ నాకు వద్దు సార్ నేను ఫ్రీగా చేస్తాను అంటే వాళ్ళు ఏం చేశారంటే నేను గాయత్రి అని సినిమా చేశానండి ఉమ్, ఉమ్. నాకు మా స్టాఫ్ కానీ నాకు కానీ పేమెంట్ ఇంటికి పంపించారండి ఎందుకు వద్దన్న పంపించారు మోహన్ బాబు గారు వద్దన్న. వద్దన్నా ఉమ్, నేను మేనేజర్కి చెప్పా వద్దండి ఫీజు ఎందుకమ్మా నువ్వు వర్క్ చేసావు కదా తీసుకోవాలమ్మా వద్దు సార్ మా పిల్లలకి ఎంత బాగా చూసుకున్నారు నాకు ఒక ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు లక్షలు నేను పెట్టచ్చు బట్ ఒక పెద్ద యూనివర్సిటీలో చదవడం ఒక అవకాశం ఇచ్చారు జస్ట్ నేను ఆయన దగ్గరకు వెళ్ళి చెప్పలే విష్ణుబాబు గారికి అసలు ఏం చెప్పాలి విష్ణుబాబు గారు నా బాబుకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇయ్యని కూడా నేను నోట్తో చెప్పాల ఉమ్, ఒకరు షూట్ జరుగుతుంది తొందరగా వెళ్ళాలి సార్ పిల్లలు ఉన్నారు ఇవాళ గెట్ టుగెదర్ ఉందమ్మా కొంచెం లేట్ అవుతుంది చెప్పేసి ఇంట్లో కాబట్టి మనం డ్రైవర్ దింపుతున్నట్టు లేదండి పిల్లలు వెయిట్ చేస్తుంటారు పిల్లలా అంటే అవును సార్ అని చెప్పి అడాప్ట్ చేసుకున్న సంగతి కూడా ఆయనకు తెలీదు ఉమ్, ఉమ్, అది చెప్పేసి తర్వాత ఆయన తెలుసుకున్నారంట ఏంటి గీత గారు ఇట్లా పిల్లలు అన్నారు ఏంటి అని చెప్పి ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే ఇప్పుడు మోహన్ బాబు గారితో డిస్కస్ చేసి ఇట్లా మనం ఒక పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి తను చాలా హార్డ్ వర్క్ చేస్తుంది ఉమ్, అని చెప్పి బాబు 10th రిజల్ట్ రోజు విష్ణుబాబు గారు కాల్ చేశారు నాకు ఉమ్, గీత గారు మీ బాబుకి నేను ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తానండి మీరు 10th అయిపోయింది కదా మీరు ఇక్కడ నేను సీట్ పెడతాను మీ బాబుకి చదివిస్తాం మనమే అని చెప్పారు ఎవరు చెప్తారండి కరెక్ట్. సొంతగా ఎంత పని చేసినా ఏం చేసినా ఎవరు చెప్పరు ప్లస్ ఒక రూపాయి తీసుకొని నా చేసిన డబ్బులు కూడా ఎక్కడ మరి చేసిన ఒక 10,000 15,000 కాదు నాకు వచ్చే రెస్పెక్ట్ కరెక్ట్గా అంత డబ్బులు ఇచ్చారండి ఆయన ఉమ్, గీత గారు ఎంత తీసుకుంటారు పలానా అంతే ఇవ్వండి అని చెప్పి ఇప్పుడు ఆయన తక్కువ చేసి ఇస్తే ఇవ్వచ్చు కదండి లేకపోతే డబ్బులు ఎందుకులే ఆ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఎందుకు మనం డబ్బులు ఇవ్వాలని ఆలోచించవచ్చు కరెక్ట్. బట్ మనకి మన స్థాయి ఎక్కడ దిగజారకుండా ఇలా ఉండాలి ఇలా చూసుకున్నారు సో ఈ మధ్య ఈ మళ్ళీ ట్రోల్స్ ఎందుకు వస్తున్నాయో నాకు కూడా అర్థం కావట్లేదండి కానీ చాలా మంచి ఎడ్యుకేషన్ అని చెప్తున్నాను కదా నాకైతే హ్యాపీ అనిపించింది ఇంకా మా బాబు ఇంకా 2 years అయిపోయింది కదా అని చెప్పేసి ఇక్కడ మా మదర్ మిస్ అవుతుందని చెప్పి తీసుకొచ్చాను తప్ప లేకపోతే ఇంకా అక్కడే మంచి జాబ్ కానీ అన్నీ చూపిస్తా అని చెప్పారు ఎవరు చూపిస్తారండి సొంత వాళ్ళు కూడా ఎవరు చూపించారు ఆయన ఎవరో తెలీదు ఆయన సినిమాలు కూడా అంతగా చేయలేదు నేను రెగ్యులర్ టచ్ కూడా లేను అసలు ఎప్పుడో ఒకసారి హాయ్ అండి అంటే హాయ్ అని చెప్తాను అంతే సో ఎందుకు ట్రోల్ చేస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు కావాలని ట్రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే ఉమ్, ఎందుకంటే ట్రోలింగ్ అంటే ముందటి నుంచే ఉండాలి కదా అంత పెద్ద యూనివర్సిటీకి పర్మిషన్ ఎందుకు ఇస్తారు రజనీకాంత్ గారు చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు అవును. నిన్న మొన్నటి దాకా మోహన్ బాబు గారి యూనివర్సిటీ అంటే మామూలు పేరు కాదు. కావాలని ఏదో సంథింగ్ అండి ఉంటూనే ఇప్పుడు ఉంటాయి మీరు సార్ అన్నట్టు పిల్లల ఫీజుల మీద వాటి మీద డబ్బులు సంపాదించుకోవాలి, ఇలా ఇబ్బందులు పెట్టాలనుకునే వాళ్ళైతే ఇలా ఫ్రీ సర్వీస్ చేయరు కదా. చెయ్యరు కదా నేను ఎవరో తెలియదండి పోనీ పెద్ద ఆర్టిస్ట్ బిజీ ఆర్టిస్ట్ తెలిసిన వాళ్ళు పోన్లే మన వాళ్ళు చదువుకోరు అసలు ఆయన సినిమాతో వర్క్ చేయలేదు నేను అసలు ఉమ్, ఆయన ఎవరో తెలియదు నాకు అసలు ఉమ్, ఆచార్య అమ్మిక యాత్ర తెలుసు అంతే కొంచెం వర్క్ చేసాం అంతే తప్ప ఇంకేం తెలియదు ఆయన ఎవరు కూడా తెలియదు నాకు అసలు ఉమ్, అలాంటి మనిషి మనకి పిలిచి ఎడ్యుకేషన్ ఇచ్చారంటే నేనైతే చేతులు దండం పెడతానండి ఈజ్ నైస్ పర్సన్ నేను టైమింగ్ అనేది కూడా ఆయన దగ్గరే నేర్చుకున్నానండి అలాంటి టైంకి అట్లా వెళ్ళాలి ఫస్ట్ భయపడేదాన్ని అమ్మో మోహన్ బాబు గారి సినిమా తిట్టేస్తారు మైక్లో తిట్టేస్తారు టైంకి రాకపోతే అవునండి
తప్పకుండా తిడతాడు. లక్షలు లక్షలు పెడుతున్నాడు. నువ్వు 7 గంటలకు రమ్మంటే 10 గంటలకు వస్తే ఆయనకు లాసే కదా అక్కడ. ఉమ్, నువ్వు ఫ్లైట్‌కి వెళ్తావు. నేను 10 గంటల ఫ్లైట్‌కి నేను 11 గంటలకు పోతానంటే ఉమ్, చచ్చినట్టు. 10:00 ఫ్లైట్ అయితే 7:00 వెళ్ళి కూర్చుంటారు మనోళ్ళు. అదే పని మీద ధ్యాస ఉన్నవాడు అట్లా చేస్తాడా? ఉమ్. తిడతారా మైక్లో తిడతారా? ఎహె! నేనైతే ఇప్పటిదాకా వినలేదండి. కాదు, ఇట్లా ఎవరన్నా లేట్గా వస్తే అందరూ టైంకి వచ్చేస్తారు ఆయన సినిమా అంటే. కానీ ఏమనరండి, మంచిగా కూర్చొని భోంచేస్తారు. ఆయనకి 10 మంది కావాలి కూర్చొని భోంచేయాలి. ఆయనకు ఒక స్టేజ్ ఉంది. క్యారవాన్‌లో కూర్చొని తింటా, నేను అది చేసి తింటా అట్లా కాదు. అందరితో పాటు కూర్చొని తింటారు ఆయన. ఆయనకేం అవసరం అంత ఉమ్, కోట్ల ఆస్తి పెట్టుకొని ఇంకా. ఐ హ్యావ్ ఫుల్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ అండి. విష్ణుబాబు గారండి, మనోజ్ గారు కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ, లక్ష్మి గారు కానివ్వండి. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్. సినిమా ఇండస్ట్రీలో ఉన్న మనిషిని నమ్మి ఆ మనిషి దగ్గరే నేను 23 లక్షలు 22 లక్షలు ఆ, చీటీలు కట్టాను, ఆ మనిషి మోసం చేసింది అని చెప్పి చాలాసార్లు చెప్పారు ఇప్పుడు. అవునండి. బట్ ఆ మనిషి ఎవరో రివీల్ చేయట్లేదు మీరు. అందరు తెలుసండి ఆ మనిషి. ఆ మనిషి ఒక దేవతన సీరియల్లో చేసింది ఆమె. ఓకే. మంచి నంది అవార్డ్ విన్నర్ ఆమె. ఇంకా ఉమ్, ఆమెకి నంది అవార్డ్స్ కూడా వచ్చాయి, చాలా అవార్డ్స్. ఆమె గ్రేట్ పర్ఫార్మర్ అండి. ఉమ్, మరి ఇలా ఎందుకు పర్ఫామ్ చేస్తుందో మాకు తెలియట్లేదు ఆమె. ఉమ్. ఇప్పుడు అసలు ఏమంటున్నారు డబ్బులు అడిగితే? కోర్టులో కేసు నడుస్తుందండి. అసలు ఇంకేమీ తెలియట్లేదు. ఇంక అందరూ వదిలేశారు. మంచి మంచి వాళ్ళు ఏహే ఎందుకు, చాలా అప్పట్లో అయితే చాలా పెద్ద ఫేమ్లో ఉన్న వాళ్ళు కూడా పోతే పని 3 లక్షలు 5 లక్షలు మనం కేర్ చేయొద్దు, వదిలేసి మన ఫేమ్ పోతుంది, ఒక CCSకి వెళ్తే మన పరువు పోతుంది ఉమ్, అని చెప్పి చాలామంది డ్రాప్ అయిపోయారు. ఉమ్, మనమైతే ఊరికే రాలేదు అంటే, డబ్బులు ఊరికే రాలేదు. మనం ఎందుకు ఇది చేయకూడదు, మనం వెళ్దాము. మనం 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 తప్పు చేస్తే భయపడాలి, మనం తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి అని చెప్పేసి చాలాసార్లు తిరిగాను. మీ నంబర్ ఇంట్లో కూడా నేను పడుకోకపోతుండే, వెళ్ళి CCS ముందు నాంపల్లి అక్కడ పడుకుంటుండే కారులోనే. అంత నిద్ర పట్టేది కాదు, టెన్షన్. ఉమ్, ఆమె ఎప్పుడు వచ్చేది, ఏమైద్ది, మనకు డబ్బులు వస్తాయా ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే అప్పట్లోనే 23 లక్షలు 24 లక్షలు అంటే మామూలు మాట కాదండి. ఈ ఇప్పట్లో 2 రోజుతో కోట్లు 3 కోట్లు ఈరోజు 4-5 కోట్లతో సమానం. ఈజీగా వస్తుంది. అవును. అప్పుడు ఎందుకంటే ఫుల్ షూటింగ్ బిజీ కాబట్టి ఏమో 4 డబ్బులు పిల్లల కోసం ఉంటాయి, మనకి ఒక ఇల్లు కట్టుకున్న ఎంత చేయాలి, ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే వస్తాయి కదా అని చెప్పి పెట్టుకున్నాం. బట్ మనకి ఇంకా రికవరీ అవ్వలేదండి. ఉమ్, ఇంకా ఆశ వదలలేదు నేను. ఉమ్. ప్రయత్నిద్దామని చెప్పి ఇంకా కష్టపడుతూనే ఉన్నాను, వెళ్తూనే వస్తున్నాను. బట్ ఇంకేం జరగట్లేదు ఇంకా. మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్. సో మీ స్టేట్ కాదు అంటే, ఐ మీన్ మీ స్టేట్ కాదు మీన్స్ ఏంటంటే, ఈ లాంగ్వేజ్ రాదు, అవునండి. ఇక్కడ ఎవరూ తెలియదు, తెలీదు. వచ్చారు, నిలదొక్కున్నారు, స్టార్ అయ్యారు, ఇబ్బందులు పడ్డారు, హీరోయిన్ అయ్యారు. ఇంత ప్రయాణం చేసి మెంటల్గా ఇంత స్ట్రాంగ్ ఉన్నాను, మీరు కేవలం 22 లక్షల రూపాయల డబ్బులు నష్టపోయారని చెప్పి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేయబోయారా? అంటే అప్పట్లో నాకు అది బిగ్ అమౌంట్ అండి, అది చాలా బిగ్ అమౌంట్ అది నాకు. ఓకే. ఇప్పుడు ఎలా ఉంటాయి, ఎక్కడో కలుస్తారు మీరు, బాగున్నారా అండి అంటాం మనం. ఉమ్, అందరు అట్లా ఎట్లా పోగొట్టుకున్నారండి, అంత డబ్బులు ఎట్లా పోయినాయండి, 100లో 98% అట్లనే అడిగారు నాకు. ఉమ్. నాకు ఇట్లా షేమ్ అనిపించింది. ఏంటి మీరు ఇంత తెలివి ఉండి ఎలా మీరు పోగొట్టుకున్నారు డబ్బులు, అవును, మీరు పోగొట్టుకున్నారు, మీరు మోసం చేయలేదు కదా. అది అర్థం కావట్లేదు. నేను పోగొట్టుకున్నా అదే మాట పోతుంది నాకు. ఇంకా మీరు అసలు మోసం చేస్తే మీరు గిల్టీ ఫీల్ అయ్యి ఏమైనా చేసుకోవాలి, మీరు మోసపోయారు. అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది అన్నారు, ఏంటి ఎవరు పడితే వాళ్ళు నమ్ముతున్నారు, మీరు ఎట్లా పడితే డబ్బులు మొత్తం పోయినాయి, ఏంటి ఫ్యూచరు, అది ఇది చాలా దొబ్బారు నన్ను. ఉమ్, అది కూడా నేను బాగా మెంటల్గా స్ట్రెస్ అయిపోయి ఇంకా అసలు బయటికి రాలేకపోయాను. నేను అసలు బయటికి ఎక్కడ అరే డబ్బులు పోయాయి, ఎట్లా పోయాయి, ఆమె ఎట్లా భలే మోసం చేసిందే మిమ్మల్ని, ఉమ్, ఇలా అనేసరికి ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం బాగా మైండ్లో అయిపోయి స్టెప్ వేద్దాం అనుకున్నాను. మన ఇంట్లో వాళ్ళు చెడామడా కొట్టంగానే సరే అది డబ్బులే కాదు మనకి, ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది అని చెప్పేసి సో సెట్ రైట్ మెల్లగా సెట్ రైట్ అవుతున్నాం ఇంకంతే. ఓకే. సురేఖ వాణి గారితో ఈ స్నేహం ఏంది? షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్. అది ఎలా సెట్ అయింది అసలు? ఆదివారం ఆడవాళ్ళకి సెలవు సినిమాకి పరిచయము. ఉమ్, స్టిల్ కంటిన్యూయింగ్, మంచి నాకు ఏ సజెషన్స్ అయినా ఇస్తారు తను. ఉమ్, నాకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నా అని చెప్పి నిలబడుతుంది. ఉమ్, సో షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనాలి. అంటే వాళ్ళ హస్బెండ్ గారు తేజ గారు ఉన్నప్పుడు కూడా నాకు మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇలా చేయమ్మా, అలా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పి. మ్యాక్సిమం వాళ్ళ ఇంట్లోనే అప్పుడప్పుడు బాగా టైం స్పెండ్ చేసేదాన్ని తేజ గారు ఉన్నప్పుడు కూడా. ఉమ్, సో ఏదైనా ఇది ప్రాబ్లం రా అంటే నువ్వు ఇంక కంగారు పడి నేను ఉన్నాను కదా, ఏదో చేసేద్దాంలే అని చెప్పేసి చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఇప్పుడు రీసెంట్గా మా గ్రూప్ అనమాట, హేమక్క కానీ, రజిత గారు కానీ, సన గారు కానీ చాలామంది ఉన్నారు మా దాంట్లో ఇంకా. ఉమ్. సో అంత లేడీస్ గ్రూప్ కొంచెం సపోర్ట్ చేస్తారు, బాగా కొంచెం చాలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు నాకు. బట్ ఇప్పుడు మీరు చెప్పిన ఈ బ్యాచ్ మొత్తం కూడా వెరీ టాలెంటెడ్ యాక్టర్స్, అవునండి. కొన్ని వందల సినిమాలు యాక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరికి కూడా సినిమా ఛాన్సులు తగ్గున్నాయి. అవునండి. ఇప్పుడు మీకు సినిమా ఛాన్సులు తగ్గున్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు ఆర్టిస్టులకు ఎందుకు ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడింది? అదే అర్థం కావట్లేదండి అస్సలు. వీళ్ళు రాయట్లేదా? మళ్ళీ ఎవరైనా ఏ డైరెక్టర్స్ కన్నా అంటే మీకు ఇస్తే ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వాలండి అని. సార్ మీ సినిమాలో కనపడితే చాలా లేదు లేదు మీరు కనిపిస్తే మీరు హీరోయిన్‌గా అండి. మీరు హీరోయిన్‌గా చేసేటప్పుడు చిన్న క్యారెక్టర్ ఇస్తే మంచిదిగా మాకే చెడ్డ పేరండి అంటారు. మీరందరూ మాట్లాడుకుంటారా ఇది ఇండస్ట్రీలో? మాట్లాడుకుంటామండి. ఏంట్రా మనకేంటి అట్లా, అట్లా, ఇట్లా అని మాట్లాడుకుంటాం. బట్ ఎంత మాట్లాడుకున్నా డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ దే హ్యావ్ టు సపోర్ట్. అంటే ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు. బయట వాళ్ళు ఎందుకు? మీరు తెచ్చుకోండి. మీకు కంఫర్ట్‌గా ఉండాలి. మీకు ఆ లాంగ్వేజ్ కంఫర్ట్‌గా ఉండాలంటే తెచ్చుకోండి. బట్ ఒక 20% తెచ్చుకోండి. ఒక 80% ఇక్కడే ఉన్నారు. హ్మ్. ఆళ్ళకిచ్చే 20% మాకు ఒక 10% ఇవ్వండి. మేము రెడీగా ఉన్నాము. చక్కగా చేస్తారు. చక్కగా టైంకొస్తారు. ఆ సపోర్ట్ ఎందుకు లేదో నాకు ఇంతవరకు అర్థం కాదండి. ప్రతి వాళ్ళు ఉంది నేను చెప్తానండి అంటారు తప్ప మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఇంక ఆళ్ళు మర్చిపోతారు. మనం మర్చిపోము. ఏమైంది నెక్స్ట్ అంటే కుదరలేదు దీంట్లో నెక్స్ట్ సినిమా చూద్దాము అని చెప్తారు. సర్లేండి ఇక మీ చేతిలో ఏముందిలేండి. మీరు ఇవ్వాలి అనిపిస్తే మీరు ఇస్తారు గానీ, మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే అరే మన లేడీస్‌ని మనం సపోర్ట్ చేద్దాం అని చెప్పి మీ నుంచి రావాలండి. మేము అడిగే వరకు అడుగుతాం. మేము ఎంతన్నా మీ నుంచి రావాలని వెయిట్ చేస్తున్నాం అంతే. బట్ ఒక హోప్ అయితే ఉంది. ఎవరో పిలుస్తారు అనే హోప్ ఉంది. యాక్చువల్‌గా నేను వేరే ఇంటర్వ్యూలో ఒక ఆర్టిస్టు తనని అడిగాను. సుప్రీత గారి గురించి. తను బంగారం ఎవరికన్నా ఏమన్నా కావాల్సుంటే అంటే ఈ వాచ్ బాగుందంటే తీసుకో అక్క అని ఇచ్చేస్తది అవును. అని చెప్పేసి సురేఖ వాణి గారి కూతురు గురించి చెప్పారు. అండ్ ఇప్పుడు మీరు సురేఖ వాణి గారి గురించి కూడా అంతే అద్భుతంగా చెప్తున్నారు. బట్ వీళ్ళ మీద కూడా ఎందుకు ఇంత నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో? వాళ్ళు ఎలా తీసుకుంటారు ఈ నెగెటివ్ అంతా? తీసి పడేస్తారండి. హ్మ్. ఇప్పుడు బాంబేలో ఉన్నారండి. పొట్టి పొట్టి డ్రెస్సులు ఉంటాయి. ఎవరైనా కామెంట్ చేస్తారా వాళ్ళని? హ్మ్. మనం తెలుగు ఇండస్ట్రీ అంటే అన్ని పట్టు చీరలు, లంగా ఓణీలే కాదు. కొంచెం గ్లామర్ కనిపించేలాగా ఉండాలి. అట్లా అని చెప్పి మన హాలీవుడ్ లాగా అయితే మనం పర్ఫామ్ చేయం కదండీ. అవును. సో, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సో, అలా చూపిస్తే వాళ్ళకేమో గుడ్ కామెంట్స్ ఇస్తారు. మన వాళ్ళు వస్తే బ్యాడ్ కామెంట్స్ ఇస్తారు. మరి ఏమంటారంటే పద్ధతిగా ఉండాలా? పద్ధతిగానే ఉంటాం మనం కాదనట్లేదు. బట్ ఒక పిల్లలకి ఒక ఆశ ఉంటది. డ్రెస్ ఏసుకోవాలి, షార్ట్స్ ఏసుకోవాలి అని చెప్పేసి. దాన్ని వీళ్ళు అంత బ్యాడ్ రూమర్‌గా ఎందుకు చేస్తారో మనకు తెలీదు. సో, వాళ్ళు కూడా పెద్ద పట్టించుకోరండి. అది బెస్ట్ అండి. అలా పట్టించుకోకుండా ఉంటే తెలుస్తుంటాయా వాళ్ళకి నెగెటివ్ కామెంట్స్ తెలుస్తుంటాయా? తెలుస్తుంటాయి. హ్మ్. బట్ అన్నిటికి రియాక్ట్ అయితే మనం వేస్ట్ అండి. హ్మ్. బట్ సురేఖ వాణి గారు చాలా పెద్ద ఆర్టిస్టు. ఎన్ని వందల సినిమాలు చేశారు. అవునండి. ఇలాంటివి ఎన్ని చూసుంటారో. అబ్బో! బొచ్చెడు. ఏవండి ఇప్పుడు ఒక స్లిమ్‌గా ఉన్నవాళ్ళు డ్రెస్ ఏసుకుంటే అందంగా ఉంటారు. హ్మ్. అదే నేను స్పెగటీ ఏసుకుంటే ఎవడన్నా చూస్తాడా? డెఫినెట్‌గా కామెంట్ చేస్తాడు. మనమన్నా ఏసుకునే అవకాశం పాపం పిల్లలన్నా ఏసుకొని ఎంజాయ్ చేయనివ్వండి వాళ్ళు. ఒక వయసొచ్చాక పెళ్ళయ్యాక ఎవరెవరు ఒప్పుకుంటారో ఎవరు ఎట్లా స్ట్రక్చర్ మారుతదో వాళ్ళకి తెలీదు. ఉన్నప్పుడు కొంచెం ఉండనివ్వండి. అది చూపేసరికి ఏదో బ్యాడ్ కామెంట్స్ చలో లీవ్ ఇట్. గుడ్ కామెంట్స్ కూడా వస్తాయి. బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. ఇక బట్టలనేది వాళ్ళ వాళ్ళ పర్సనల్ అది. కంఫర్ట్. కంఫర్ట్. హ్మ్. అలా అని చెప్పి మొత్తం ఇంకా బ్యాడ్‌గా అయితే ఏసుకొని తిరగరు గదండీ. వాళ్ళకి కూడా తెలుసు. ఒక ఫ్యామిలీలో పుట్టారు. వాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు. ఎవరి ఆలోచన వాళ్ళది ఇంకా అసలు. ఓకే. అండ్ మీ కెరియర్‌లో మొత్తం మీ లైఫ్‌లో అతిపెద్ద ఇన్సిడెంట్ మీ బాబు చనిపోవడం. ఆ! అంటే మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి నేను లోతుల్లోకి వెళ్ళట్లేదు. కానీ ఆ టైంలో చాలా తక్కువ మంది గీతా సింగ్‌ని పలకరించారు. చాలా తక్కువ మందే గీతా సింగ్‌కి అండగా నిలబడ్డారు. ఇండస్ట్రీ పెద్దగా రియాక్ట్ అవ్వలేదు అని ఒక రూమర్ ఉంది. నిజమేనా? ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వలేదు అంటే విష్ణుబాబు గారు, మాదల రవి గారు అందరూ ఫోన్ చేశారు. హ్మ్. అంటే నేను ఆ టైంలో మాట్లాడే పొజిషన్‌లో లేనండి. సో, మా వాళ్ళు చెప్పారు ప్రెస్ వాళ్ళందరూ వస్తారంట, కవర్ చేస్తారు ఇట్లా ఎవ్వరు వద్దని చెప్పేసారు. ఎందుకంటే మన పర్సనల్‌గా ఉండాలి. మన ఇండస్ట్రీ బయట వాళ్ళకి తెలిసే అవసరం లేదు. హ్మ్. ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు చాలు. ఇక ఎవరిని మేమైతే అలౌ చేయలేదండి రావాలని. అంటే మంచిగా పలకరించే వాళ్ళకి 10 మంది ఉంటే, బ్యాడ్‌గా వీడియోలు తీసుకుంటే వాళ్ళు హైలైట్ అవ్వడానికి ఒక 90 మెంబర్స్ ఉంటారు. సో, ఒకటే చెప్పేసాం. ఎవ్వరు రావద్దండి ఇంటికి అని చెప్పేసాను. బట్ అందరూ కాల్స్ చేశారు. చాలా మటుకు కాల్ చేశారండి. హ్మ్. మేమున్నాం, మేము ధైర్యంగా ఉన్నాము. నీకేం కావాలో చెప్పు అని చెప్పి చాలామంది చేశారండి. పేర్లు చాలా పెట్టుకుంటే మన ఇంటర్వ్యూ సరిపోదు. బట్ హ్యావ్ ఎ సపోర్ట్, గుడ్ సపోర్ట్ అండి. అట్లా చెప్పేసి నాకు ఈళ్ళు చేశారు, వాళ్ళు చేశారు అని నేనేం చెప్పను. నాకు తెలుసు. వాళ్ళకి నేనేంటో తెలుసు. నాకు సపోర్ట్ చేశారు. అండ్ బాబు విషయంలో గీతా సింగ్‌కున్న అతి పెద్ద పెయిను సరే విధిరాత అలా ఉంది. జరిగిందేదో జరిగిపోయింది. అతి పెద్ద పెయిన్ ఏందంటే వెళ్తూ నాకు అబద్ధం చెప్పాడు. నిజం చెప్పుంటే నేను ఎటో ఒకలా కేర్ తీసుకునేదాన్ని. అదే నాకు ఆ బాధ అలాగే ఉండిపోయింది అంటారు. సో, అసలు ఏం జరిగింది? కాస్త వివరంగా చెప్తారా? అంటే ఏం లేవు ఫ్రెండ్స్‌తో వేరే ప్లేస్‌కి వెళ్తానన్నారు. హ్మ్. కట్ చేసి వేరే ప్లేస్‌కెళ్లారు. అంటే వాళ్ళు డిసైడ్ చేశారు. కొంతమంది వస్తా అన్నారు, కొంతమంది రానన్నారు. అప్పటికప్పుడు వాళ్ళు వేరే ప్లేస్ డిసైడ్ చేసుకున్నారు. చీరాల ఎళ్తా అన్నారు ఫస్ట్. హ్మ్. బీచ్ ఉంది అక్కడ ఎంజాయ్ చేయడానికి. నేను అప్పటికే వద్దురా వద్దు.
నైట్‌లో ఇంకా జర్నీస్ వద్దు. ఎందుకంటే నేను ట్రావెల్ చేస్తుంటా చాలా ప్లేసెస్‌లో. ఓవర్‌గా వస్తుంటాయి వెహికల్స్. లేదు మా డ్రైవర్ ఉన్నాడు. మేము వెహికల్ మాట్లాడామంటే ఒక డ్రైవర్ ఉన్నాడంటే మనకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎవరి పిల్లలైనా సరే నాకు భయమేస్తుంటది. పిల్లలు కొంచెం యంగ్ బ్లడ్ కదండీ! వెళ్తూ ఉంటది వాళ్ళకి. సో, కట్ చేస్తే నెక్స్ట్ డే తెలిసిందేంటంటే ఇక్కడ గోకర్ణ దగ్గర అని తెలిసింది అంతే ఇంకా. రోడ్ యాక్సిడెంటా? రోడ్ యాక్సిడెంట్ అండి. హ్మ్. నలుగురు స్పాట్‌లో యాక్చువల్లీ 8 మంది వెళ్తానను నలుగురు ఎళ్లారు. రోడ్ యాక్సిడెంట్ అయిపోయింది ఇంకా. నలుగురు చనిపోయారా? నలుగురు స్పాట్‌లో చనిపోయారు. అది మధ్యాహ్నం మా సిస్టర్‌తో మాట్లాడుతుండగా అరౌండ్ 1:30కి మాట్లాడుతుంటే 1:42కో 43కి యాక్సిడెంట్. హ్మ్. అది ఫోన్ కట్ అయిందంటే మేము పెద్ద పట్టించుకోలేదు. ఈవినింగ్ కాల్ చేస్తుంటే ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్. చీరాలు వెళ్లారు కదా! బీచ్‌లో ఆడుకొని ఉంటే టైర్డ్ అయ్యి ఉంటారులే ఛార్జింగ్ అయిపోయిందంటే మేము అట్లా అనుకున్నాం ఇక. నైట్ 11:30కి తెలిసింది ఇలా అని చెప్పి. అప్పటికి న్యూస్‌లో వచ్చిందంట హ్మ్. అసలు నేను పెద్ద పట్టించుకోలేదు. మాకు 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 తెలీదు. మనం ఏంటంటే ఓన్లీ యూట్యూబ్‌లో ఇవన్నీ చూస్తాం కాబట్టి అని చెప్పి మాకు తెలీదు. నైట్ 11:00 తెలిసింది ఇంకా. నేను యాక్చువల్‌గా ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా చిన్న ఛానెల్‌లో వేరే దగ్గర వర్క్ చేస్తున్నాను. ఇన్సిడెంట్ జరిగిన కొన్ని గంటల తర్వాత గీతా సింగ్ కళ్ళు తిరిగి పడిపోయారని కొంతమంది, గీతా సింగ్ కూడా ప్రమాదం అంటే ఇంచుమించు గీతా సింగ్ కూడా చనిపోయారు అని చెప్పేసి కొన్ని స్క్రోలింగ్స్, బాధ తట్టుకోలేక పడిపోయారని కొన్ని స్క్రోలింగ్స్ ఇలా నడిచినాయి. ఇందులో నిజమెంత? అంటే ఇలాంటి రాసినప్పుడు గానీ అసలు ఆ రోజు ఆ పెయిన్ ఎంత? చాలా అండి. చాలా చాలా నిజంగా తెలుసు. ఆ రోజు ఆల్మోస్ట్ నేను చనిపోయాను అనుకున్నారు నాకైతే. వాళ్ళ ఫ్రెండ్ బాడీ చూసినప్పుడు నేను పడిపోయా అక్కడికెళ్ళినప్పుడు హాస్పిటల్‌కి. సో, అప్పుడు కూడా లేదు నేనసలు. హ్మ్. తర్వాత ఇంటికొచ్చాక అప్పటికి ఇక మా బాబు బాడీ కూడా చూడలేదు నేను. అక్కడికెళ్ళినా కూడా పడిపోయాను. పోస్ట్‌మార్టం చేశారు. మా ముందు వెహికల్ పోతే నాకు ధైర్యం కాలేదు ఎళ్లి చూడ్డానికి కూడా అసలు. ఇంటికొచ్చాక 1:00కి దగ్గర దాకా ఎళ్లి పడిపోయా ఇంక నేను. చాలా ట్రై చేశారు లేపడానికి. వాటర్ కొట్టారు. ఇంక హాస్పిటల్‌కి తీసుకెళ్దామా అన్న లెవెల్‌లో అయిపోయారు. తర్వాత కొంచెం కళ్ళు తెరవంగానే కొంచెం ఇదిగా అయిపోయారు. లేకపోతే నేను కూడా చనిపోయారనుకున్నాను మాక్సిమం ఇంకా. అదే కొన్ని వార్తలు బయటకొచ్చినియి. నిజం అండి. నిజం. హ్మ్. అందరూ చాలా భయపడిపోయారు చాలా. హ్మ్. సో, ఇక మనం ఉండాలి, స్ట్రాంగ్‌గా ఉండాలి అని చెప్పేసి ఇంకా ఇప్పటికీ అట్లానే ఉంటున్నానండి కొంచెం. కానీ తలుచుకున్నప్పుడు ఇంకా ఏంటబ్బా! మనకెందుకు ఇట్లా రాత అయిందని చెప్పి బాధేస్తుంటది అంతే ఇంకా నాకు. ఇప్పుడు ఇంకో బాబు గూడా మీ దగ్గరే ఉన్నారా? నా దగ్గర ఏం లేరండి. వాళ్ళ అమ్మగారి దగ్గర ఉన్నారు. ఇప్పుడు మీరు రీల్స్ చేసే పాప ఎవరు? మా పాప మా కజిన్ సిస్టర్ డాటరు. హ్మ్. నేనే అడాప్ట్ చేసుకున్నాను తనని కూడా. హ్మ్. ముగ్గురు మొత్తము. హ్మ్. సో, తను ఇప్పుడు ఎంబీబీఎస్ చేస్తుంది పాప ఫస్ట్ ఇయర్. హ్మ్. బాబు వాళ్ళ మమ్మీ దగ్గర ఉండి సంథింగ్ అదే ఎట్లా అయిపోయిందంటే ఇద్దరు బాబుల్ని తీసుకున్నాను కదా! పెద్ద బాబు కూడా నా వల్లనే ఇది అయిపోయారని చెప్పేసి తను కూడా రెండో బాబుని తీసుకెళ్ళిపోయారు. ఆ నింద కూడా ఏసారా? ఆ నింద కూడా వేశారు. చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చాలా చదివిపించాను నేను. చిన్న పిల్లలుగా వదిలేసి వెళ్ళిపోయి ఈ నింద పడేసరికి నాకు చాలా బాధ అనిపించేసింది. ఇంకా అసలు ఏ తల్లైనా బిడ్డని అలా చేసుకుంటారా? వాళ్ళ ఉద్దేశం అట్లా ఉండిపోయింది ఇంకా. ఇంకా అందుకే అనిపించింది ఎవరి పిల్లలు వాళ్ళ దగ్గర ఉంటే బెస్ట్ కదా మనకి. మనకు అనలేదు బట్ ఐ వాంట్ టు బి ఎ గుడ్ మదర్. హ్మ్. ఆ మదర్ చాలా వాళ్ళ ఫ్యామిలీ సైడ్ యు ఆర్ ద బ్యాడ్ మదర్ అన్నారు. అంటే చదివిపించినప్పుడు చూసుకున్నప్పుడు ఎవరేమనలేదు. ఇట్లా ఇన్సిడెంట్ కాగానే చెప్పేశారు ఐఎమ్ బ్యాడ్ మదర్ అని. వదిలేశాను ఇంకా. వాళ్ళకి తెలియాల హూ ఇస్ ద గుడ్ హూ ఇస్ ద బ్యాడ్ అనేది తెలిస్తే చాలు ఇంకా అంతే ఇంకా. వాళ్ళు కూడా అనుకున్నారు ఐఎమ్ నాట్ ఎ గుడ్ మదర్ అని చెప్పేసి ఇంకా అనుకున్నాను. కానీ ఆ పెయిన్ రోజు భరించేది మీరే. రోజు ఇప్పటికీ భరిస్తాను నేనే. అంటే వాళ్ళ మదర్ చెప్పడం వేరే, పిల్లలు కూడా అట్లనే అనుకున్నారు. బాబు కూడా అట్లనే అనుకుని 11th డేనే వెళ్ళిపోయాడు. హ్మ్. అక్కడ బాధ అనిపించేసింది. ఎందుకంటే మా సిస్టర్ నేను బాగా చూసుకుంటాం పిల్లల్ని. కానీ వాళ్ళు అట్లా నిందేశాం కానీ తను డిప్రెషన్లో వెళ్ళిపోయి నేను డిప్రెషన్లో వెళ్ళిపోయాను ఇంకా. చాలా మూవీస్ కూడా వచ్చాయి అసలు ఏ ఫోన్స్ అటెండ్ చేయలేదు, ఏం అటెండ్ చేయలేదు నేను ఇంకా. ఎవరి కోసం సంపాదించాలి మనము? మనకు చేసేదే పిల్లల కోసం అనుకున్నాం. పాప ఒకటి అర్థం చేసుకుంటుంది. షీఈ్ వెరీ వెరీ గుడ్ ఇంటెలిజెంట్ గర్ల్. ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నా మాకు నవ్వుపీయడం కానీ తన వల్లే రీల్స్ చేస్తున్నాను. అమ్మ నువ్వు చేయాలి, అది చేయి ఇది చేయి, ఏదైనా తప్పు చేసినా అది కాదు ఇది కాదు తనే రీడింగ్ చేస్తుంది, మొత్తం తను చూసుకుంటుంటుంది. ఇప్పుడు తను అక్కడ వెళ్ళింది కాబట్టి వేరే మా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు చూసుకుంటున్నారు. ఇంకా ఏదో చెయ్యాలి, మనం చెయ్యాలి, ఇంకా చెయ్యాలి, సంథింగ్ చేయాలి. ఇంకా డిప్రెషన్. ఒక 2 years ఏం మూవీస్ చేయలేకపోయాను నేను. ఫుల్ ఆ డిప్రెషన్ వెళ్ళిపోయాను. ఇంకెవరి కోసం సంపాదించాలి, ఎందుకు షూటింగ్ చేయాలి నేను, చాలా వదిలేశాను.
తర్వాత ఇప్పుడు అందుకే నేను ఇన్‌స్టా స్టార్ట్ చేయంగానే చాలామంది మమ్మల్ని మీ కొడుకులాగా అనుకోండి, మమ్మల్ని కూతురులాగా అనుకోండి, మీరు చెయ్యండి, ఏం కాదు. వి సపోర్ట్ యూ అని చాలా ఎంకరేజ్ చేశారు నాకు. సో, దానివల్ల వాళ్ళ ప్రేమ వల్ల నేను చేయగలుగుతున్నాను అంతే అండి. రియల్లీ సారీ. ఎందుకంటే గుర్తు చేయాలని, ఎమోషనల్ చేయాలని నా లేదు ఉద్దేశం లేదు కాదు. లేదు 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 లేదు. బట్ ఏం ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, బట్ అలా వచ్చేసింది ఇంకా బాబు వల్ల నాకు. ఇంకా ఆ పేరు పేరు వింటే ఐ కాంట్ కూర్చోలేను. ఇంకా ఇంకా ఏదో ఒక రూపంలో కనిపిస్తుంటాడు, అలా 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 కనిపిస్తుంటాడు. ఎందుకంటే వాడే నాకు బిగ్ సపోర్టు, బట్ వాడే లేదనేసరికి ఇంకా అంతే. ఇన్ని కష్టాలు పడ్డారు, మీకోసం మీరు ఏం చేసుకోలేదు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ కోసం చేశారు. అవును, అది చాలా తప్పు చేశాను నేను. నిందలు పడ్డారు, నిందలు భరించారు. కెరీర్ కూడా ఒక రకంగా అక్కడే ఆగిపోయింది, అవునండి. దానివల్లే ఆగిపోయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు గీతా సింగ్ పరిస్థితి ఏంటి? గీతా సింగ్ పక్కన ఇప్పుడు ఎవరున్నారు? గీతా సింగ్ చేపట్టుకొని నడిపించే వాళ్ళు ఎవరు? గీతా సింగ్ తోడెవరు? ఉన్నారండి, 2-3 ఉన్నారు. మ్. బస్ చాలు, వాళ్ళు ఉంటే చాలు నాకు. ఇంకా ఫ్రెండ్స్ లేకుంటే ఫ్రెండ్సే అండి, మ్. నో ఓన్ పర్సన్స్. మనకు ఓన్గా ఎవ్వరు లేరు. ఫ్రెండ్స్ ఉంటారండి, బట్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను, నేను అంతే. వాళ్ళ పేరు చెప్తే మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఎందుకని. బట్ మంచి గుడ్ సపోర్ట్ అండి, గుడ్ సపోర్ట్. దే ఫ్యామిలీ ఆల్సో సపోర్ట్ మీ, దట్స్ ఇట్. నా ఓన్ ఫ్యామిలీ దే ఓన్ సపోర్ట్ అండి. ఇఫ్ ఐ హ్యావ్ మనీ, నా దగ్గర మనీ ఉంటే చెప్తారు కదా, బెల్లం చెట్టు ఈగలు ఉంటారు. ఉన్నాయి నా దగ్గర డబ్బులు, కానీ ఇప్పుడు ఏదైనా అడగంగానే ఇవ్వంగానే మళ్ళీ తిరిగి అడిగేసరికి కోపాలు వచ్చేస్తుంటాయి అనమాట. మళ్ళీ తనకి ఎవరున్నారు, తనకి ఏం చేయాలని మాత్రం ఉండదు. డబ్బులు ఇస్తే మంచి, అడిగితే డబ్బులు చెడు. అడిగితే శత్రువులు. సో అందుకని నేను పెద్దగా, అందుకని ఎవరిని పెద్ద దగ్గర రానివ్వను, ఎక్కడికి వెళ్ళను. ఐ ఎంజాయ్ మై సెల్ ఫోన్లు అనమాట. గుడికి వెళ్తాను, లేని వాళ్ళకి పెడతాను, నేను తింటాను, హ్యాపీగా ఉంటాను. చాలా రా బాబు మనకి ఎందుకు, ఎవరితో మనకి ఎందుకు అని చెప్పేసి. ఇంకా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా మళ్ళీ? ఇంకేం లేదండి, ఇంకా ఎవరు హ్యాపీగా ఇలా లైఫ్ ఎంజాయ్ చేసుకుంటా ఉంటే చాలు. 4 సినిమాలు చేసుకుని 10 రీల్స్ చేసుకుంటే వెళ్ళిపోతే చాలు. ఇంకా మంచి మంచి సాంగ్స్ చేయాలి, ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావాలి. మంచి సాంగ్స్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఈ గుడుగుడు కొంచెం హిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇదే ప్రొడక్షన్లో ఇదే టీంతో నెక్స్ట్ మళ్ళీ ఇంకో సాంగ్ కూడా ఉండబోతుందంట. ఇంకో సాంగ్ అనేది మొత్తం రెగ్యులర్గా మంత్లీ ఒకసారి చేస్తూనే ఉంటాం. అవునా? మా లక్కీ హ్యాండ్ ప్రొడక్షన్ వదలము. చాలామంది అడుగు అక్క మళ్ళీ నెక్స్ట్ సాంగ్ ఎప్పుడు అని అడుగుతున్నారు అందరూ. సో త్వరలో సెలబ్రేషన్స్ చేసి ఇంకా మేము స్టార్ట్ చేసేస్తాం. ఇంకా సాంగ్ కూడా ఇంకా ఒక్కొక్క జోనర్కి వెళ్ళిపోతాం ఇంకా. అసలు మీ ఇంటర్వ్యూ ముగించే ముందు నాకు మీ లైఫ్ జర్నీ అంతా బాగా ఇన్స్పిరేషన్గా అనిపించింది. అంటే మీకోసం మీరు ఏం చేసుకోలేదు, చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే చేశారు. అవునండి, ఒక డిప్రెషన్ని దాటారు, ఒక కష్టాన్ని దాటారు, ఒక పెయిన్ని దాటలేకపోతున్నారు, అవునండి. నిందనలు భరిస్తున్నారు. సో ఇన్నిటిని దాటుకొని కూడా మళ్ళీ మీరు కంబ్యాక్ ఇవ్వడం చాలా, అంటే నాలాంటి వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా ఉంది. అయితే మీ 2 విషయాలు, మీ దగ్గర నుంచి కితకితలు 2 ఒకవేళ నరేష్ చేయకపోతే ఇంకో హీరోతో అయినా సరే, ఎందుకంటే ఆ సినిమాకి హీరో మీరే. మా ఆర్కే ప్లాన్ చేస్తున్నాడు. ఆయనకి ఇక్కడ కాదు, ఇక్కడ కూర్చొనన్నా వేరే హీరో డేట్స్ అంటే నరేష్ గారి డేట్స్ ఇట్లా బిజీగా ఉన్నాయి. మోస్ట్లీ అనుకుంటున్నాం ఎవరైనా సరే అండి, కొత్త వాళ్ళని పర్లేదు, టాలెంట్ ఉన్న వాళ్ళతో ఉన్నా సరే, లేకపోతే వెల్ నోన్ ఉన్న వేరే వాళ్ళతోనైనా సరే, మ్యాక్సిమం నరేష్ గారు ట్రై చేస్తాము. బై కేస్ ఆయన దొరకకపోతే ఈ ఆప్షన్ అయితే కంపల్సరీ ఉంటుంది. కంపల్సరీ ఆ హిట్ కొట్టి ఆ మూవీ చేసి మళ్ళీ మీ ఇంటర్వ్యూలో మేము కూర్చుంటాము. దట్ ఐ ప్రామిస్ యూ అండి, చేసి చూపిస్తాము ఇంకా. ఆ అసలు సినిమా కావాలి. అండ్ ఇంకోటి నేను మేకర్స్కి చెప్పాలనుకుంటున్నాను, గీతా సింగ్ లాంటి ఆర్టిస్టులు కొన్ని 10 మంది ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నారు. ఈ ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ తెలుగు వాళ్ళదే. కథలు రాసేటప్పుడు, క్యారెక్టర్లు రాసేటప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకోండి. ప్రతి సినిమాలో ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 రోజులు షూట్ అయినా, 2 సీన్లు అయినా, తల్లిని నమ్ముకొని ఉన్న బిడ్డలు లాంటి వాళ్ళు. మలయాళ వాళ్ళకి ఇస్తున్నాం, కర్ణాటక వాళ్ళకి ఇస్తున్నాం, తమిళనాడు వాళ్ళకి ఇస్తున్నాం. మన ఆర్టిస్టులు ఈ సినిమాని నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించకుండా, ఇలాంటి వాళ్ళకి క్యారెక్టర్స్ రాయకుండా, ఇలాంటి వాళ్ళ క్యారెక్టర్స్ని వేరే లాంగ్వేజ్ వాళ్ళకి ఇస్తా, తెలుగు సినిమాలో మనం ఏం సాధిద్దామని ఉన్నాము, మన వాళ్ళకి మనమే చేయూత ఇవ్వాలి. ఇదేం స్టార్డమ్ ఉండి కోట్ల రెమ్యునరేషన్లు తీసుకునే ఆర్టిస్టులు కాదు. 2 రోజులు షూట్ చేస్తే నెలంతా పండగ చేసుకునే ఆర్టిస్టులు. ఇకనైనా ఆ ఆలోచన మారాలని కోరుకుంటున్నాను. మీరు బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ ఐ డ్రీమ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా కూల్గా ఇంటర్వ్యూ చేశారు, చాలా బాగా నచ్చిందండి. కరెక్ట్ పాయింట్స్ క్యాచ్ చేసి చెప్పారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.